This conference will now be recorded. See, first thing before any investment, anything, if you want to do, ఖర్చు పెట్టాలన్నా ఇన్వెస్ట్ చేయాలన్నా ఫస్ట్ థింగ్ చేయాల్సింది ఏంటంటే అసలు మన జీతం ఆదాయం ఎంత వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత మిగులుతుంది, ఇది లెక్క రాసుకోవాలి ఫస్ట్. దానికి ఎలా ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత సేవ్ చేయాలనే దానికి కూడా లెక్కలు ఉన్నాయి. ఓకే, ఇది ఎవరితో ప్రజెంటేషన్ వాడుతున్నాను, అది జస్ట్ సడన్ గా ప్లాన్ చేసేవారికే ఇది వాడుతున్నాను. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక ఎవరికైనా సపోజ్ 10,000 జీతం వస్తుంది అనుకోండి, తీసుకొని ఓకే ఫస్ట్ హాఫ్ అది ఏంటంటే దాంట్లో హాఫ్ ని డే టు డే లైఫ్ అంటే ఇల్లు, తిండి, బట్ట, ఓకే బేసిక్ నీడ్స్ అనమాట. లేకపోతే మనం ఏం ఓకే తర్వాత మిగిలిన 50% లో 30% మన లగ్జరీస్కి, లైక్ విహారయాత్రలకు పోవడము, లేకపోతే ఫ్యాషన్ కొనుక్కోవడము, రైట్, సినిమాలు, షికార్లు, తర్వాత ఇట్లాంటి ఖర్చు పెట్టుకోవాలి. ఓకే, హలో హలో వినిపిస్తుందా? వినిపిస్తుందన్నా, కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, బట్ ఫైన్. మేబీ మీ దగ్గర మరి డేటా పర్ఫెక్ట్ లేదేమో, వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది. I think we totally lost him. Okay, we'll wait for his comeback. He's not in travel. He's not traveling. కానీ కొంచెం అవుట్ ఆఫ్ సెషన్ లో ఉన్నాడు. సో అది రీజన్. And unfortunately, we don't have India mobile number to connect this. Yeah, totally number same. సారీ గైస్, యా యాక్చువల్గా ఏదో కొడితే డిస్కనెక్ట్ అయిపోయింది. ఓకే, ఎనీవే, సో 70% అయిపోయింది కదా ఇప్పటికి, ఇంకా సారీ 80% అయిపోయింది. 50 + 30 80% అయిపోయింది. 80% అయిపోయింది. మిగిలిన 20% ని మినిమం, అంటే ఇది మినిమం సేవ్ చేయాల్సింది యాక్చువల్ గా. దట్ ఈస్ రూల్. వెంకీ నెక్స్ట్ స్లైడ్ కి వెళ్దాం. సారీ, ఒక్క నిమిషము, నెక్స్ట్ స్లైడ్ కి వెళ్దాం. యాక్చువల్ పాయింట్స్ కూడా అందులోనే ఉన్నాయి, నేను ఇంకా ప్రిపేర్ అవ్వలేదు, అంటే 1 by 1 వెళ్దాం. ఓకే, నెక్స్ట్ వెళ్ళండి. అట్లే ఇంకొద్దిగా లేట్ చేసామంటే చంపేస్తారు మనల్ని. ఓకే, ఇంకా నెక్స్ట్ వెళ్ళండి. ఇంకా నెక్స్ట్ వెళ్ళి సేవింగ్ హ్యాబిట్స్. హలో, ఇది యాక్చువల్ గా ఇక ఇది చెప్తే కొడతారు ఇప్పుడు మనల్ని. నెక్స్ట్ వెళ్ళన్నా. యాక్చువల్ గా ఒకటి ఇది వస్తుంది, నేను ఇప్పుడు దాకా చెప్పిన క్యాలిక్యులేషన్ ఉంటుంది చూడు. సేవింగ్ హ్యాబిట్స్, మనీ సేవింగ్ హ్యాబిట్స్, 70-30 రూల్. రైట్, ఎస్ యు ఆర్ రైట్. ఓకే, ఎస్ ఓకే. 70% ఆఫ్ యువర్ శాలరీ ఆర్ ఇన్కమ్ షుడ్ బి, అంటే దాన్ని ఖర్చు పెట్టుకొని 30% మాత్రం ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయాలి. దీంతో ఏంటంటే మనకు రిటర్న్ రావాలి, ఇన్కమ్. అంటే ఇప్పుడు మనం శాలరీ తీసుకుంటున్నాము, ఈ శాలరీ లేకున్నా కూడా మళ్ళీ మనకు ఆదాయం వచ్చేటట్టు చేసుకోవాలి. ఇప్పుడంటే నడుస్తుంది, కానీ తర్వాత ఒకసారి రిటైర్ అయ్యాక మనకి ఇన్కమ్ ఉండదు, శాలరీ ఉండదు. సో అప్పుడు కూడా డబ్బులు ఇంతే ఆల్మోస్ట్ అమౌంట్ రావడానికి ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పటి నుంచే. ఓకే, సో అయితే ఓకే, నెక్స్ట్ వెళ్ళనా.
దీనికి రకరకాల మార్గాలు ఉన్నాయి. అంటే ఈ ఎలా సేవ్ చేసుకోవాలంటే కొన్ని ఏమో నెక్స్ట్ వెళ్ళన్నా సారీ యా ఇక్కడ చూసుకోండి. యా ఇది ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్. ఇక్కడ చూడండి మనకు 2 రకాలు ఉన్నాయి, 3 రకాలు ఉన్నాయి. లాంగ్ టర్మ్ ఉంది, షార్ట్ టర్మ్ ఉంది, రిటైర్మెంట్ ఉంది. ఓకే, ఆ షార్ట్ టర్మ్ అంటే అది షార్ట్ టర్మ్ ఇస్ జస్ట్ ఏంటంటే మనం ఒక పర్పస్ లైక్ యూనో నెక్స్ట్ 2 years లో ఏదైనా ఒక ఇల్లు కొనుక్కుందామనో లేకపోతే సమ్ ఏదైనా ఒక కార్ కొనుక్కోవడానికి ప్రిపేర్ అవడము అట్లాంటివి ఏం చేసుకోవడానికి మనం షార్ట్ టర్మ్ పనికి వస్తుంది. రిటైర్మెంట్ ఈజ్ వెరీ బిగ్ టాపిక్. అది తర్వాత చూద్దాం మనం. ప్రస్తుతం ఉన్న బర్నింగ్ టాపిక్ ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి. ఓకే, అయితే దీంట్లో ఏంటంటే 2 రకాలు ఉన్నాయి, సేఫ్ లో రిటర్న్, సేఫ్ ఇన్వెస్ట్మెంట్, హై రిటర్న్, హై రిస్క్, ఈ 2 రకాలు ఉన్నాయి. సో లో లో రిటర్న్స్ సేఫ్టీ అయితే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, తర్వాత ట్యాక్స్ సేవర్ ఫిక్స్డ్ డిపాజిట్స్, నేషనల్ సేవింగ్ స్కీమ్స్ అని, తర్వాత ఆర్బిఐ బాండ్స్, తర్వాత ఇంకేమున్నాయి ఇది ఉంటుంది మనం ఎల్ఐసి. ఇవన్నీ ఏంటంటే మనకు 100% మనీ గ్యారంటీ, నో లాస్. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మనకు రిటర్న్స్ కూడా అలాగే ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ పేరు డిఫరెంట్, ఎల్ఐసి చెప్పుకోండి, పిపిఎఫ్ చెప్పుకోండి, ఆర్బీఐ బాండ్స్ చెప్పండి, ఏదైనా చెప్పండి, అటుగా ఇటుగా బ్యాంక్ ఇంట్రెస్ట్ కి దగ్గర పట్టుకొస్తారు. కాకపోతే ఏంటంటే బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ కి ఏమో ట్యాక్సబుల్, మిగతా అవి ట్యాక్స్ లేవు, అంతే తేడా. ఆల్మోస్ట్ ఎల్ఐసి వాడు ఆల్మోస్ట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఇస్తాడు క్యాలిక్యులేట్ చేస్తే కరెక్ట్ గా రిటర్న్స్, ప్లస్ ఇన్సూరెన్స్ ఇస్తాడు, అది ఒక్క బెనిఫిట్. ప్లస్ ఎల్ఐసి కానీ బ్యాంకులు కానీ ఇవి ఏంటంటే 100% కూడా చెప్పలేము. బ్యాంకులని అయితే 100% చెప్పలేము. ఇవాళ రేపట్లో బ్యాంకులు చూస్తే ప్రాబ్లం ఉన్నాయి అన్ని. ఇప్పుడు మనకున్న బ్యాంకుల్లో ది బెస్ట్ బ్యాంక్స్ అంటే ఎస్బీఐ ఒకటి, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ. ఈ 3 బ్యాంకులే ఏమంటారు దిగ్గజాలు అనమాట ఇండియాలో. ఇవి ఈ 3 బ్యాంకులు పడిపోవడం అనేది జరిగితే ఇంకా ఆ రోజు మనకు ఉద్యోగాలు ఉండవు, అందరం మళ్ళా ఏమంటారు స్టోనేజ్కి వెళ్ళిపోవాల్సిందే మనం. అలాంటి సిచ్యువేషన్ అనమాట, అంత పెద్ద బ్యాంకులు అనమాట. ఓకే, సో అట్లాంటి బ్యాంకులు కాకుండా వేరే బ్యాంకులు ఎక్కడైనా ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా ఏది చేసినా కానీ రిస్క్ అయితే ఉంది. బట్ మెజారిటీ అప్ టు 5 lakhs now ఇప్పుడు ఏం చేస్తారంటే 5 lakhs వరకు మనకు ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సమ్ బెటర్. బట్ రిటర్న్స్ చాలా తక్కువ. అంటే మన ఏజ్ కి ఆ రిస్క్ అంత తక్కువ రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు, మనకు కొంచెం ఎక్కువ రిస్క్ తీసుకోవచ్చు, ఎందుకంటే మన ఏజ్ ఫ్యాక్టర్ని బట్టి, ఎందుకంటే మన దగ్గర మనకి ఇంకా మనం ఏం చేసుకునే సత్తా ఉంది కాబట్టి. ఓకే, సో కమింగ్ టు ద గ్రోత్ ఆప్షన్స్, గ్రోత్ అసెట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనము రియల్ ఎస్టేట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, అంటే కాకపోతే రియల్ ఎస్టేట్ తో ఉన్న ఒకటే ఒక ప్రాబ్లం ఏంటంటే హ్యూజ్ క్యాపిటల్ కావాలి, లెస్ లిక్విడిటీ అంటే ఏంటంటే మనకు అర్జెంట్ గా డబ్బులు కావాలంటే రియల్ ఎస్టేట్ ఇవ్వదు. ఈ రోజు మనం ఒక 100 గజాలు కొని పెట్టుకున్నాం, ఇప్పుడు సడన్ గా వచ్చి రాత్రి నాకు డబ్బులు కావాలి అంటే ఎవ్వడు ఇవ్వడు. ఇంకా ఆ ముక్క తెలిస్తే 100 రూపాయలది కూడా మనకు 20 రూపాయలు అడుగుతారు. ఓకే, బట్ లాంగ్ టర్మ్ లో ఇట్ ఆల్వేస్ గివ్స్ రిటర్న్స్, గుడ్ రిటర్న్స్. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఇంకొక బేసిక్ నీడ్ ఏంటంటే ఉండడానికి ఇల్లు ఉండాలా. ఒక ఇల్లు ఉంటే ఏంటంటే మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. అంటే ఒకటేంటి, మనం రెంట్ కట్టాల్సిన అవసరం లేదు, ఎవరు ఇల్లు కిరాయి ఖాళీ చేసి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎవరు మనకి రుబాబ్ చేయడానికి లేదు. మూడోది ఏంటంటే ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది. అయితే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే దీని మీద ఒక 2 నిమిషాలు చెప్తాను. హౌస్ లోన్ తీసుకోవడం వల్ల చాలా మంది అంటే ఇదొక ఇది ఉన్నది, చాలా మంది ఏంటంటే హౌస్ లోన్ తీసుకొని ఎన్ని బాధలు పడతాం రా నాయన, జీవితాంతం కట్టాలి ఇంట్రెస్ట్లు, ఆహా అసలు మనకి ఏం మిగలదని టైప్ లో మాట్లాడతారు. యాక్చువల్గా నేనేమంటానంటే హౌస్ లోన్ ఈజ్ ది చీపెస్ట్ ఇంట్రెస్ట్ గివెన్ ఇన్ ఎనీ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్. ఓకే, అంతకంటే తక్కువ లోన్ ఎక్కడ దొరకదు మనకి. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్, ఒకటే సింపుల్ అండి, ఇంట్రెస్ట్ రేటు ఇవన్నీ పక్క పెట్టండి, మనమైతే నెల కాగానే రెంట్ కట్టాల్సిందే, రైట్? ఇదైతే ఒప్పుకుంటారు కదా. సో నెలకైతే రెంట్ కట్టాల్సిందే. నా ఎగ్జాంపులే, మా ఇంటి ఎగ్జాంపులే తీసుకుంటే, నేను మా ఇల్లు కట్టినప్పుడు 12,000 to 13,000 రెంట్ ఉండేది.
నేను ఒకవేళ ఆ ఏరియాలో ఫ్లాట్ కిరాయికి తీసుకుంటే ఖచ్చితంగా 12,000 ఇంటూ 12 మంత్స్ అంటే 1,44,000 కట్టాల్సిందే. అవి నాకు రిటర్న్ రావు. హలో, ఏమైనా క్వశ్చన్? ఓకే, వినిపిస్తుంది కదా? ఓకే ఓకే. సో అదొక 1,44,000 అయితే దాని మీద నేను కట్టే ఇంట్రెస్ట్ దగ్గర దగ్గర 3 లక్షలు కడుతున్నాను. ఓకే, ఎవ్రీ ఇయర్. సో 3 లక్షల మీద మా వైఫ్ 30%, నాకు 20% ట్యాక్స్ పడితే ఆల్మోస్ట్ 1.5 lakh కి 3 lakhs 1,50,000 మీద 45,000 ట్యాక్స్ బెనిఫిట్ ఆమెకి, నాకు 30,000 ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది. సో ఎంత అవుతుంది మొత్తం కలిపి? ఆల్మోస్ట్ 70,000 ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది. అక్కడ ట్యాక్స్ బెనిఫిట్ 70,000 ప్లస్ 1,44,000 మొత్తం కలిపితే దగ్గర దగ్గర 2 lakhs అవుతుంది. ఈ 2 lakhs మన ఖర్చు యాక్చువల్ గా, ఒకవేళ మనకి ఇల్లు లేకపోతే, హౌస్ లోన్ లేకపోతే. ఓకే, ప్లస్ అంటే నేను కట్టే ఇంట్రెస్ట్ 3 lakhs అంటే ఇంకొక 1,00,000 రూపాయలు ఎక్కువ కట్టేస్తే నాకు ఆ ఇల్లు ఉండిపోతుంది. ఫస్ట్ థింగ్, దిస్ ఈజ్ వన్ సైడ్. ఇంకో సైడ్ ఏంటంటే మనకు అసలు బ్యాంక్ లోన్ లేకపోతే ఇవన్నీ ఆలోచించే ఆప్షనే లేదు మనకి దగ్గర ఇల్లు కొనాలి, ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఇల్లు కొనాలంటే మన దగ్గర అంత డబ్బులు లేవు, ఎవరి దగ్గర ఉండవు కూడా. ఎందుకంటే మన పేరెంట్స్ జమానాలో ఇల్లు ఎప్పుడు కట్టేవాళ్ళంటే రిటైర్మెంట్ టైంలో కట్టేవాళ్ళు. అప్పట్లో హౌస్ లోన్ తీసుకునే వాళ్ళు చాలా తక్కువ, ఆల్మోస్ట్ 10% కూడా ఉంటారు లేదు ఇప్పుడు నాట్లో, రైట్? సో దిస్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ హ్యావింగ్ హౌస్ లోన్. సో ఎవరికైనా ఇల్లు లేకపోతే ద ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు థింక్ అబౌట్ హ్యావ్ ఎ హౌస్. లోను ఉన్నది, లోన్ గురించి ఆలోచించకండి. ఆ లోను కొన్నాళ్ళ తర్వాత ఆ లోన్ ఈఎంఐ తో వచ్చే రెంట్ తోనే మీ హౌస్ లోన్ తీరుతుంది. ఇంకొక పాయింట్ మర్చిపోయాను. మీకు ఇది ఐడియా ఉంది కదా, ఇన్ఫ్లేషన్ రేట్. ఓకే, ఈ రోజు మనం కట్టే 100 రూపాయలు, ఇవాళ 100 రూపాయలు 10 ఏళ్ల తర్వాత 100 రూపాయలకి అంటే చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది. అంటే ఇవాళ మనం 100 రూపాయలు పే చేస్తున్నామంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యూచర్ లో కట్టే 100 రూపాయలు అంటే ఒక 80 రూపాయలు 90 రూపాయలు ఉంటుంది. ఓకే, సో ఒకసారి ఈఎంఐ ఫిక్స్ అయినాక మనకి ఈ రోజు 10,000 ఈఎంఐ అంటే ఇది 20 ఏండ్ల వరకు అదే 10,000 ఉంటుంది. కానీ ఆ 10,000కు ఉన్న వాల్యూ ఈ రోజు ఉన్న వాల్యూకి 20 ఏళ్ల తర్వాత కట్టే 10,000 వాల్యూకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో గట్టిగా ఫైనాన్షియల్ టర్మ్స్ లో మాట్లాడితే యాక్చువల్ గా హౌస్ లోన్ వల్ల మనం వాడికి కట్టట్లేదు, మనకే ఉల్టా పైసలు వస్తాయి. దిస్ ఇస్ లైక్ అంటే దీంట్లో కూడా చాలా డిస్కషన్ పాయింట్స్ ఉన్నాయిలేండి. లైక్ కొంతమంది విధానం ఒక తీరు ఉంటుంది, కొంతమంది అదొకటి. బట్ నా అనాలిసిస్ ఏంటంటే ఫస్ట్ మనకు ఒక ఇల్లు ఉండాలి. ఇక ఇన్వెస్ట్మెంట్ అనుకోండి, ఏదైనా అనుకోండి, బట్ హౌస్ కంపల్సరీ ఉండాలి. ఉంటే ఏంటంటే సోషల్ స్టేటస్, సేఫ్టీ. ఎందుకంటే జాబ్ లేకున్నా కనీసం ఇల్లు కిరాయి కట్టే పరిస్థితి లేకుండా చూసుకోవాలి మనం, అట్లాంటి సిచ్యువేషన్ లో ఉండాలి. ఓకే, సో ఈ హౌస్ లోన్ మీద ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎనీ టైప్ ట్యాక్స్ బెనిఫిట్ కానీ లేకపోతే ఏదైనా. ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఓకే అన్న, నెక్స్ట్ స్లైడ్ కదా. నువ్వు కంటిన్యూ చేయండి. లాస్ట్ 15 లాస్ట్ క్వశ్చన్. ఓకే 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 నెక్స్ట్ అన్న. ఓకే, ఇప్పుడు వద్దాం దీనికి. ఎట్లాంటి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి మార్కెట్ లో? ఓకే, మ్యూచువల్ ఫండ్స్. డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్కి వెళ్ళిపోయా. ఓకే, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్. ఇప్పుడు అంటే ఒకప్పుడు ఏంది, మనకు 8% బ్యాంక్ ఇంట్రెస్ట్ వస్తే చాలా గొప్ప రిటర్న్స్ అనేది ఫీల్ అయ్యేవాళ్ళు మన పేరెంట్స్ తరంలో. ఓకే, సో ఇప్పుడు 8% ఎల్ఐసి వాడు కూడా మనకి ఏం చేశాడంటే ఒక మైండ్ సెట్ క్రియేట్ చేసి పెట్టేశాడు. 8% ఇన్సూరెన్స్ అంటే ఇన్వెస్ట్మెంట్ అంటే ఇన్సూరెన్స్ చేయించుకోవడమే, ఎల్ఐసినే ఇన్వెస్ట్మెంట్, ఫ్యూచర్ భావితరాలకి అది ఇది అని చెప్పి చూపించేశాడు. ఓకే, ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఎల్ఐసి వాడు చేసిన గొప్ప పని ఏంటంటే సేవింగ్ చేయడం నేర్పించాడు. బట్ అందరిని ఏంటంటే తక్కువ రిటర్న్స్ కి అలవాటు చేశాడు. ఓకే,
సో ఇప్పుడున్న పరిస్థితుల్లో 8% రిటర్న్ 6% రిటర్న్ కి ఎవరి వల్ల అయితలేదు. ఎందుకంటే మామూలు చిన్న ఒక చిన్న మారుబేరగాలు కూడా కనీసం 20 to 25% సంపాదిస్తున్నారు వాళ్ళు, అంటే పర్సంటేజ్ రిటర్న్స్ ఉన్నాయి వాళ్ళకి. సో ఇప్పుడు మనం చేసే ఇన్వెస్ట్మెంట్ కనీసం మనకు ఒక 12% లేకపోతే మనం వెల్త్ క్రియేట్ చేయలేం. ఓకే, సో దానికి ఇప్పుడు స్టాక్ మార్కెట్ ద్వారానే మీకు ఆ 12% మినిమం 12 to 18% వరకు, కొన్ని మ్యూచువల్ ఫండ్స్ 30% వరకు ఇస్తున్నాయి రిటర్న్స్. సో వాటిల్లో మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక బెస్ట్. ఎందుకంటే మనం స్టాక్ మార్కెట్ మీద స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలంటే దాన్ని కొంచెం రీసెర్చ్ చేయాలి. డైరెక్ట్ పోయి ఏదో ఒక కంపెనీ షేర్ కొనేస్తాను పెరిగిపోతాయి అనుకుంటే అది కష్టం. అది దానికి ఒక స్ట్రాటజీ కావాలా, దానికి ఒక ఏమంటారు దాన్ని, ఏ కంపెనీలో కొనాలి, ఎందుకు కొనాలి, ఎప్పుడు కొనాలి, ఏ రేట్ కొనాలి, ఏ రేట్కి అమ్మాలి, ఇలాంటి చాలా పారామీటర్స్ ఉంటాయి. ఇవన్నీ మనకు లేదు, మనకు అర్థం కావు అనుకున్నప్పుడు డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్కి వెళ్ళిపోవడమే. ఈ పని మ్యూచువల్ ఫండ్ మేనేజర్ చేస్తాడు. ఓకే, సో మ్యూచువల్ ఫండ్ మేనేజర్ చేసేది ఏంటంటే మనం ఏదైతే రీసెర్చ్ చేస్తామో వాడు అక్కడ రీసెర్చ్ చేసి, ఇంకొకటి ఏంటంటే మ్యూచువల్ ఫండ్ మేనేజర్ వాళ్ళకి ఏంటంటే ఇన్సైడ్ స్టోరీ తెలుస్తుంది. ఈ రోజు మనకు కరోనా మార్కెట్ పడిపోతుంది అని మనకు తెలిసే టైంకి 10 రోజుల ముందే పైన వాళ్ళకి తెలిసిపోయి ఉంటుంది ఆల్రెడీ. ఇది నగ్న సత్యం. ఇది మార్కెట్ లో కరోనా వల్ల మార్కెట్ ఇంత రేంజ్ లో పడుతుందని పెద్ద పెద్ద ఆపరేటర్స్ ఉంటారు, వాళ్ళు పెద్ద దిగ్గజాలు అనమాట. వాళ్ళు మా షేర్ మార్కెట్ లో వాళ్ళకి అందరికి ముందే తెలుస్తుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఇమ్మీడియట్ గా అమ్మి పారేస్తారు, టక్క రైట్ మార్నింగ్ ఫస్ట్ రోజు నుంచే అమ్మేయడం స్టార్ట్ చేస్తారు. అందుకే ఇట్లా పడుతుంది మార్కెట్. తర్వాత మధ్యలో ఇట్లాంటి న్యూస్ వాళ్ళకి మాత్రం తెలుస్తుంది, మనకు తెలియదు. మన దగ్గరికి వచ్చింది అంటే అది 10 రోజుల క్రితం న్యూస్ అది వాళ్ళకి. ఓకే, సో ఇది మ్యూచువల్ ఫండ్ చూసుకుంటాడు అనమాట. అయితే ఈ మ్యూచువల్ ఫండ్స్ లో 12 to మినిమం 12 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి తెలియక చాలా మంది ఇన్వెస్ట్ చేస్తారు కానీ, బట్ మెజారిటీ మంచి మ్యూచువల్ ఫండ్స్ 12 to 18%, 30% వరకు కూడా ఇచ్చే మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి ఇయర్లీ. ఓకే, సో వాటిని చూద్దాం. దాంట్లో ఇప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చింది ఏంటంటే ఇండెక్స్ ఫండ్స్ అని వచ్చాయి. ఓకే, అది లేటెస్ట్ ట్రెండ్ నడుస్తుంది. అంటే ఇంకా మ్యూచువల్ ఫండ్ లో కూడా రిస్క్ తగ్గించే ఫండ్స్ అంటే ఇండెక్స్ ఫండ్స్. అంటే ఇప్పుడు నిఫ్టీ ఉంది, నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ అంటే నిఫ్టీలో 150 కంపెనీస్ ఉంటాయి. ఆ 50 కంపెనీస్ లోనే ఇన్వెస్ట్ చేస్తారు. ఒకవేళ నిఫ్టీ పెరిగితే పెరుగుతుంది, తగ్గితే తగ్గుతుంది. ఓకే, సో కాబట్టి నిఫ్టీ అనేది ఈ రోజు వరకు కంటిన్యూస్ గ్రోత్ చూపించింది. ఆల్మోస్ట్ ఇప్పటి వరకు యావరేజ్ రిటర్న్ వచ్చేసి 12% పైనే ఉంది నిఫ్టీది. సో ఆ విధంగా చూసుకున్నా కూడా మనకు మినిమం 12% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఏ కంపెనీలో పెడతారు ఏ అనేది కూడా మనకు టెన్షన్ లేదు. నిఫ్టీలో ఏ కంపెనీస్ ఉన్నాయో ఆ కంపెనీస్ లోనే ఇన్వెస్ట్ చేస్తారు. నిఫ్టీ 0.5% పెరిగింది అనుకోండి, మన ఫండ్ కూడా 0.5% పెరుగుతుంది. ఆ విధంగా ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్ లో, ఇండెక్స్ ఫండ్స్ లో. ఓకే, నెక్స్ట్ చూస్తే బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్స్. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇది చెప్పాల్సిన అవసరం లేదు. దీంట్లో మాక్సిమం ఇప్పుడు 6.5%, అది కూడా 6 కి చేశారు అనుకుంటారు రీసెంట్ గా ఎస్బీఐ వాళ్ళు. ఓకే, సో అయితే ఫిక్స్డ్ డిపాజిట్ లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ట్యాక్సబుల్. ఇట్ ఈస్ 100% ట్యాక్సబుల్ ఇన్కమ్. ఓన్లీ సీనియర్ సిటిజన్స్ మాత్రమే అప్ టు 40,000 వరకు ఎగ్జామ్షన్ ఉంది ఫిక్స్డ్ డిపాజిట్ మీద. ఓకే, సో నాన్ సీనియర్ సిటిజన్స్ కి ఇది 100% ట్యాక్సబుల్. సో మీ ఇన్కమ్ లో యాడ్ చేసి దాని మీద ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ఓకే, సో తర్వాత ఇంకొకటి ఫిక్స్డ్ డిపాజిట్ ఈస్ నాట్, యూ కెనాట్ సే దట్ ఫిక్స్డ్ డిపాజిట్ ఈస్ 100% సెక్యూర్. అది 5 లక్షల లోపు డిపాజిట్ అయితేనే ఆ బ్యాంక్ మునిగినా కూడా మనకు డబ్బులు వస్తాయి. 5 లక్షలు దాటితే ఆ బ్యాంక్ నుంచి కూడా రావు, కంపెనీ మునిగిపోతాయి. ఓకే, కాకపోతే ఏంటంటే లిక్విడిటీ ఇంపార్టెంట్ ఇక్కడ. మెయిన్ ఏంటంటే దీంట్లో లిక్విడిటీ, ఎప్పుడు డబ్బులు కావాలన్నా మనకి ఇమీడియట్ గా వచ్చేవి ఈ ఫైనాన్షియల్ సెక్టర్ లో ఇవే మెయిన్. ఓకే అన్న, నెక్స్ట్ స్క్రీన్కి వెళ్ళాను. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్స్, ఇది వచ్చేసి పోస్ట్ ఆఫీస్ ది. దీని గురించి నాకు డీటెయిల్స్ భారీగా తెలియదు, బట్ ఇట్స్ 100% సెక్యూర్డ్.
backed by Government of India and issued by post offices. So ఓన్లీ ట్యాక్స్ బెనిఫిట్ 80C తప్ప అది నార్మల్ గా పెద్దగా ఇంట్రెస్ట్ ఏం రాదు దానికి. ఈ పీపీఎఫ్ అని చూసారా, ఇది ఉన్న వాటిలో ది బెస్ట్ ప్రోడక్ట్. గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చే ది బెస్ట్ ప్రోడక్ట్ అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. దీనికి ఏంటంటే దీంట్లో 15 years లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. ఒక్కసారి డబ్బులు కట్టడం స్టార్ట్ చేశారంటే 15 ఏళ్ల వరకు తీయడానికి వీల్లేదు. ఓకే, కాకపోతే మధ్యలో లోన్ తీసుకోవచ్చు, బట్ మళ్ళీ అంటే మన డబ్బులకి మనమే ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుంది. ఓకే, ఇది మినిమం 500 తో స్టార్ట్ చేయొచ్చు. మాక్సిమం పర్ ఇయర్ లో 1,50,000 పే చేయొచ్చు, ఆర్ 12 ఇన్స్టాల్మెంట్స్. ఇంకా కొన్ని రూల్స్ ఉన్నాయి. సో 1,50,000 వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు దీంట్లో. ఇది ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ రివైజ్ చేస్తుంది ఇంట్రెస్ట్ రేట్. ఇప్పుడు 8.6 ఏదో ఉంది, ఇప్పుడు 8.86 8.8 ఉంది ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్. ఓకే, ఇది కూడా ఇది 100% వీ కెన్ సే 100% ఇక దీంట్లో మనీ లాస్ అవుతామనే పాయింటే లేదు అనమాట. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్టెడ్. సో అట్లీస్ట్ అంటే మనం ఇన్వెస్ట్ చేసే దాంట్లో కొంత ఇందులో ట్రాన్స్ఫర్ చేయాలి. అంటే లైక్ ఒక 1,000 రూపాయలు 2,000 అట్లా దీంట్లో పెట్టుకోండి. ఎందుకంటే ప్రతిదీ మనము రిస్క్ తీసుకోవద్దు. అంటే మనం 100 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నాం అంటే మార్కెట్ అన్ని ఒకే దాంట్లో పెట్టద్దు. సో కాబట్టి పీపీఎఫ్ ఈస్ ది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్ట్రుమెంట్. దీంట్లో 100% సెక్యూరిటీ గవర్నమెంట్ నుంచి ఉంటుంది. ఇంట్రెస్ట్ కూడా బాగా వస్తుంది. ఆల్మోస్ట్ ట్యాక్స్ బెనిఫిట్ తో కలిపితే మీకు 11% వరకు ఇంట్రెస్ట్ వస్తుంది. ట్యాక్స్ బెనిఫిట్ ని కన్సిడర్ చేసుకుంటే 30% స్లాట్ లో ఉన్నారు అంటే మీరు అవన్నీ చూసుకుంటే మీకు దాదాపు 11% వరకు ఇంట్రెస్ట్ రిటర్న్స్ వస్తాయి దీని మీద మీకు. అన్న నెక్స్ట్ స్క్రీన్కి వెళ్ళాను. యూనిట్ లింక్డ్ ప్లాన్స్ అన్న, ఐ మీన్ ఇది యాక్చువల్గా ఏంటంటే బ్లడ్ సకింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అని నేను ఫీల్ అవుతాను. నాకు ఇది పెద్ద బ్లడ్ సకింగ్ ఇన్స్ట్రుమెంట్ అన్న. దీన్ని సాధ్యమైనంత వరకు దీనికి దూరంగా ఉండండి. యూలిప్స్ ఇట్స్ లైక్ ఏ యూనిట్ లింక్డ్ టు స్టాక్ మార్కెట్. ఐ మీన్ ఇట్స్ మ్యూచువల్ ఫండే, కాకపోతే దీంతో పాటు మనకు ఒక ఇన్స్ట్రుమెంట్ ఇస్తాడు. ఏది ఇన్సూరెన్స్ అంటాడు. ఇప్పుడు 1,00,000 రూపాయలు 10,000 మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం అంటే ఇయర్లీ, వాడు అప్ టు 1 lakh వరకు మనకి ఇన్సూరెన్స్ ఇస్తా అంటాడు. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఇన్సూరెన్స్ డబ్బులు కూడా ఇందులోంచి తీసుకుంటాడు. ఈ రోజు వరకు నేను పెద్ద గొప్పగా అంటే సూపర్ రిటర్న్స్ ఇచ్చిన యూలిపే చూడలేదు. దగ్గర నేను ఒక 2005 నుంచి ట్రాక్ చేస్తున్నాను యూలిప్స్ నుంచి. బట్ అసలు కండ్లు మూసుకొని దూరంగా ఉంటుంది దానికి యూలిప్స్ అనేది. ఓకే, కాకపోతే ఈ మధ్యన బ్యాంకులు వాటిలో మనకు అంటగట్టేస్తున్నారు వాటిని. బట్ ఇక తప్పని కొన్నిసార్లు మనకు లోన్స్ కింద కావాలంటే వాళ్ళు అంటగట్టేస్తున్నారు. కాకపోతే ఏంటంటే అట్లాంటి టైంలో కూడా మీకు ఒక ఆప్షన్ ఉంటుంది. ఏ పాలసీ అయినా సరే, హెల్త్ ఇన్సూరెన్స్ అయినా, మెడికల్ ఉంటుందని, ఇన్వెస్ట్మెంట్ పాలసీస్ అయినా, ఎల్ఐసీలు అయినా, మీకు గుర్తుపెట్టుకోండి ఒక పాయింట్ ఉంది ఇక్కడ. విత్ ఇన్ 15 days మీకు పాలసీ బాండ్ మీకు రీచ్ అయిన 15 days లోపల మీరు కావాలంటే దాన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ ఛార్జెస్. ఒక్కోసారి ఏమవుతుందంటే మనకి ఏజెంట్స్ లేకపోతే ఫ్రెండ్స్ ఎవరో కంపైల్ చేసేసి మనతో తీపిచ్చేస్తారు ప్లాన్స్. లేదా తెలియకుండా తీస్తాము, సడన్ గా రియలైజ్ అవుతాం, 2వ రోజు 3వ రోజు రియలైజ్ అవుతాం, లేదు ఇది రాంగ్, ఇది తప్పని. సో అట్లాంటప్పుడు మీకున్న ఆప్షన్ ఏంటంటే 15 days లో, విత్ ఇన్ 15 days లో కాల్ సెంటర్ కాల్ చేయడమో మెయిల్ పెట్టడం పెడితే మీకు పాలసీ క్యాన్సిల్ అవుతుంది. 100% అమౌంట్ రిటర్న్ ఇస్తాడు. 15 రోజులు దాటింది అనుకోండి సరెండర్ వాల్యూస్ అని ఉంటాయి, ఆ ప్రకారం ఇస్తారు. సో మెజారిటీ పాలసీస్ లో 0 రిటర్న్స్ ఫస్ట్ ఇయర్ లో. సో అదొక టిప్ ఇది. ఓకే, సో స్టే అవే ఫ్రమ్ యూలిప్స్. అది మాత్రం స్ట్రైట్ ఫార్వర్డ్ గా, దాన్ని ఎక్కువ చెప్పలేను దాని గురించి. ఓకే అన్న, నెక్స్ట్ ఇయర్ అన్న. ఇక్కడ ఇంకోటి ఉందన్న, రిస్క్ ఎంత తీసుకోవాలి అనే దానికి కొన్ని, అంటే బేసిక్ గా ఇక్కడ స్టాండర్డ్ రూల్స్ ఏం లేవు, బట్ ఒక బేసిక్ థంబ్ రూల్స్ ఏంటంటే 100 మైనస్ యువర్ ఏజ్. 100 మైనస్ యువర్ ఏజ్ అంటే ఇప్పుడు సపోజ్ నా ఏజ్ 40. సో 100 మైనస్ 40 అంటే 60. సో అప్ టు 60% నేను మ్యూచువల్ ఫండ్ మన
మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి, ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేయాలి. ఓకే, 40% వచ్చేసి మీరు డెట్ ఫండ్స్, అంటే మ్యూచువల్ ఫండ్లోనే డెట్ ఫండ్స్ అని ఉంటాయి, తర్వాత పీపీఎఫ్, ఎల్ఐసి ఇట్లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసుకోండి. ఎందుకంటే ఏజ్ పెరుగుతూ ఉంటే మనకు రిస్క్ తీసుకునే కెపాసిటీ తగ్గుతుంది. సో దాని ప్రకారం మీరు ఏం చేయాలంటే 100 మైనస్ యువర్ ఏజ్ తీసుకొని ఎంత వస్తే అంత మాత్రమే ఈక్విటీస్లో పెట్టండి. ఈక్విటీస్ అంటే మ్యూచువల్ ఫండ్స్, యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలి, లేదా స్టాక్ మార్కెట్లో పెట్టాలి. ఇట్లాంటి వాటిలో రిస్క్ తీసుకునే వాటిలో అంతకంటే ఎక్కువ పెట్టద్దు. ఓకే, సో అదే రిస్క్ అసెస్మెంట్ ఆఫ్ రిస్క్ అప్డేట్. ఓకే, సో సింపుల్ రూల్ అండి, 100 మైనస్ యువర్ ఏజ్. అన్న నెక్స్ట్కి వెళ్ళాను. ఓకే, నెక్స్ట్ వెళ్ళాను. అయిపోయింది. ఓకే, ఇదంతా చాలా థియరీ అన్న, ఇది గోల కొట్టది. నెక్స్ట్ వెళ్ళాను. ఓకే, బిఫోర్ ఇన్సూరెన్స్ వచ్చింది కాబట్టి, ఓకే మీకు ఇందాక యూలిప్ వద్దని చెప్పాను. దాంట్లో ఏంటంటే ఇన్సూరెన్స్ కూడా లింక్ చేస్తాడు మ్యూచువల్ మార్కెట్కి. మామూలుగా మీ దగ్గరకు వచ్చి ఏజెంట్ ఏం చెప్తాడంటే, అన్న ఇందులో ఇన్సూరెన్స్ ఉంటుంది, మీరు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ని డబ్బులు కూడా వాపస్ వస్తాయి మీకు, అన్ని ఒక్క రూపాయి కూడా రావదు. అవన్నీ రాంగ్. మనం కట్టే ప్రీమియం కడుతూనే ఉంటాం, ప్లస్ వాడు మార్కెట్లోంచి కరెక్ట్గా రిటర్న్స్ రాకపోతే మనం లాస్లో ఉంటాం. అయితే ఈ రిస్క్ని తగ్గించుకోవడానికి ఏం చేయాలంటే టర్మ్ ఇన్సూరెన్స్ అని ఉంటాయి. ఓకే, ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ఎట్లా ఉండాలంటే మినిమం 10 మాక్సిమం 20 టైమ్స్ ఆఫ్ యువర్ యాన్యువల్ ఇన్కమ్కి మీరు టర్మ్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలి. సపోజ్ మీ శాలరీ 10 లక్షలు అయితే మీకు మినిమం 1 కోటి రూపాయలకి టర్మ్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలి. టర్మ్ ఇన్సూరెన్స్ చేయించుకోవడం వల్ల ఏంటంటే తక్కువ ప్రీమియంలో ఎక్కువ కవరేజ్ వస్తుంది. అండ్ దీంట్లో ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ప్రీమియమ్స్ విల్ నాట్ రిటర్న్ బ్యాక్, అంటే మీకు అవి తిరిగి రావు. సో ఇఫ్ యూ ఆర్ సర్వైవింగ్ 65, 70 వరకు ప్లాన్ తీసుకుంటే 70 తర్వాత మనకు 1 రూపాయి కూడా ఇవ్వదు. బట్ ఇన్ కేస్ ఎనీథింగ్ హ్యాపెన్ మీకు 100% ఆ అమౌంట్ మీ డిపెండెన్స్కి ఇచ్చేస్తారు. సో అయితే ఇక్కడ ఏంటంటే ఈ పాయింట్ అంటే ఈ టర్మ్ ఇన్సూరెన్స్కి దేన్ని లింక్ చేయకండి. నా సజెషన్ ఏంటంటే దేన్ని లింక్ చేయకండి. 100% టర్మ్ ఇన్సూరెన్స్ లాగానే పే చేయండి. ఈ మధ్య కొత్తగా వచ్చింది ఒకటి, ప్రీమియమ్స్ రిటర్న్ చేస్తామని. ఏదైనా గుర్తుపెట్టుకోండి సార్, ఏది ఫ్రీగా ఇవ్వడం. ఓకే, ఇప్పుడు 1000 రూపాయలు ప్రీమియం అయితే రిటర్న్ ఇచ్చేదానికి 1500, 1600 ఉంటుంది. మన పైసలు తీసుకొని మనం ఇన్వెస్ట్ చేసి మళ్ళీ మనకే ఇస్తాడు. దానికి ఇప్పుడు ఆ పైసలు మనం పెట్టుకుంటే మనమే చాలా ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, సో టర్మ్ ఇన్సూరెన్స్ ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు. ఇట్ షుడ్ బి ఐ మీన్ పర్సన్ షుడ్ హ్యావ్ అట్లీస్ట్, అంటే ఇన్కమ్ ఉంది అంటే కంపల్సరీ ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాల్సిందే. అది ఎంత ఉండాలి అంటే మినిమం 10 టైమ్స్ అప్ టు 20 టైమ్స్ వరకు ఉండొచ్చు. అంటే ఈవెన్ కంపెనీస్ కూడా అలౌ చేయ ఎక్కువ తీసుకోవాలనుకున్నా కూడా. నా జీతం 10 లక్షలు అంటే 4 కోట్ల 5 కోట్లకి ఇన్సూరెన్స్ చేస్తుంటే ఒప్పుకోవడానికి మాక్సిమం 20 టైమ్స్. ఓకే, సో టర్మ్ ఇన్సూరెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, తర్వాత ఎల్ఐసీలు కూడా చేసుకుంటే ఏంటంటే దాంట్లో కూడా లైఫ్ ఇన్సూరెన్స్ వస్తుంది మీకు, బట్ యూఆర్ పేయింగ్ టూ మచ్ కాస్ట్. అంటే ఇక్కడ టర్మ్ ఇన్సూరెన్స్ లో 100 రూపాయలు ప్రీమియం కడితే అక్కడ కనీసం ఒక 1000 రూపాయల నుంచి 1500 ప్రీమియం పే చేయాలి. ఓకే, సో అదొకటి. టర్మ్ ఇన్సూరెన్స్ ఈజ్ మస్ట్. ఇంకొకటి ఏంటంటే ఇంకో ఇన్సూరెన్స్ ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్. ఓకే, హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే, హెల్త్ ఇన్సూరెన్స్ చాలా మంది ఏంటంటే చేసే మిస్టేక్ ఏంటంటే ఆఫీస్ లో ఉంది కదా మనకి ఎందుకు అనుకుంటారు. కానీ ఆఫీస్ లో ఉన్న ఇన్సూరెన్స్ ఆ జాబ్ ఉన్నంత వరకే. ఒక్కరోజు జాబ్ లో, అంటే ఇప్పుడు మనం చాలా మంది ఒక జాబ్ ని ఇంకో జాబ్ మూవ్ అయ్యేటప్పుడు 2 days టైం ఉంటుంది. నార్మల్ గా అందరు ఫ్రైడే రిలీజ్ అయిపోతారు. సాటర్డే సండే జాబ్లెస్. అదే అంటే టెక్నికల్ గా మాట్లాడితే వాళ్ళిద్దరు జాబ్లెస్ ఆ 2 days. మండే జాయిన్ అయినాకనే ఇన్సూరెన్స్ కవరేజ్ స్టార్ట్ అవుతుంది. ఈ మధ్యలో 2 days లో ఏం జరిగినా సరే మీకు ఏ కవరేజ్ రాదు. ఈవెన్ మండే రోజు జాయిన్ అయినా కూడా మీకు కొత్త ఇన్సూరెన్స్ కవరేజ్ రాదు. సో ఈ 2 days ఇట్లాంటిది, సపోజ్ ఎప్పుడైనా జాబ్ పోయింది అనుకోండి, ఒక 1 month 2 months లేకున్నా, అలాంటి టైంలో ఇన్సూరెన్స్ కవర్ కాదు కాబట్టి పర్సనల్ కూడా ఒక ఇన్సూరెన్స్ చేయించుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఏ మెడికల్ ఇన్సూరెన్స్ అయినా ఇమ్మీడియట్ గా రిఫ్లెక్ట్ అవ్వదు, అంటే ఇమ్మీడియట్ గా యాక్టివ్ అవ్వదు. ఓకే, దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఫస్ట్ 30 days
కూలింగ్ పీరియడ్ ఉంటుంది. ఓకే, తర్వాత నుంచి 1 year వరకు ఓన్లీ యాక్సిడెంట్స్ మాత్రమే ఇన్సూరెన్స్ పే చేస్తారు. సెకండ్ ఇయర్ నుంచి స్మాల్ సర్జరీస్ లైక్ క్యాటరాక్ట్ వచ్చేసి, హెర్నియా, ఇలాంటి అంటే 1 గంట 2 గంటలు చేసే సర్జరీస్, హాస్పిటలైజేషన్ అవసరం లేని సర్జరీస్ మాత్రమే అలా చేస్తారు. థర్డ్ ఇయర్ లో ఇంకా కొన్ని యాడ్ చేస్తారు, ఫోర్త్ ఇయర్ లో కొన్ని యాడ్ చేస్తారు. ఫిఫ్త్ ఇయర్ నుంచి మాత్రం మీకు 100% కవరేజ్ వస్తుంది. సో ఎవరన్నా ఇన్సూరెన్స్ తీసుకున్నారు అంటే ఖచ్చితంగా 4 ఏళ్ళు కంప్లీట్ గా వెయిట్ చేయాల్సిందే 100% కవరేజ్ రావడానికి. ఓకే, సో అదొకటి మైండ్ లో పెట్టుకోవాలా. ఇన్సూరెన్స్ ఆఫీస్ ఉన్నా కూడా ఇది కంటిన్యూ చేయండి కంపల్సరీ. తర్వాత ఈ మధ్యకాలంలో ఇంకొక కొత్త కాన్సెప్ట్ వచ్చింది మెడికల్ ఇన్సూరెన్స్ లో, సూపర్ టాప్ అప్స్ అని వస్తాయి. అంటే మీకు 3 లక్షలు ఇన్సూరెన్స్ తీసుకున్నారు, కానీ మీకు తర్వాత అనిపించింది 3 లక్షలు సరిపోదు, నాకు ఇంకెక్కువ తీసుకుంటే బెటర్ అని. ఓకే, దీనికోసం ఏంటంటే టాప్ అప్స్ అని వచ్చాయి, సూపర్ టాప్ అప్స్ అని వచ్చాయి. దానికి ప్రీమియం తక్కువ ఉంటుంది, అది 5 లక్షలు 10 లక్షలు తీసుకోవచ్చు. ఎప్పుడైతే ఈ 3 లక్షల ఇన్సూరెన్స్ కంప్లీట్ అయిపోయి ఇంకా హాస్పిటలైజేషన్ కంటిన్యూ అవుతున్నప్పుడు ఆ పాలసీ వచ్చి యాక్టివ్ అవుతుంది. సో ఆ ఎక్సెస్ అమౌంట్ అంతా వాళ్ళు పే చేస్తారు. సో అలాంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఓకే, సో మెడికల్ ఇన్సూరెన్స్ లో పర్సనల్ కూడా ఒక మెడికల్ ఇన్సూరెన్స్ పెట్టుకోవడం తప్పనిసరి. ఇది ఎప్పటికైనా ఎప్పుడు ఎస్పెషల్లీ ఇట్లాంటి ఇప్పుడు రెసిషన్స్ అలాంటివి వచ్చినప్పుడు మనకు జాబ్లెస్ అయిపోతే మాత్రం ఇమీడియట్ గా మనకు మెడికల్ ఇన్సూరెన్స్ లో చాలా ఇబ్బంది పడుతుంది. ఓకే, సో ఇది ఇన్సూరెన్స్ పార్ట్ అండి. అంటే ఇది సేఫ్ అంటే మనం ఈ 2 ఉంటాయి, టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటాయి. ఏంటంటే ఫస్ట్ సేఫ్టీ, ఇక తర్వాత ఇక్కడ నుంచి ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచిస్తాం. నెక్స్ట్ వెళ్ళండి. ఇన్సూరెన్స్ లో ఏమైనా సజెషన్ చేస్తారా? లైక్ ఏది బాగుందని? చాలా ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి కదా, ఐసిఐసిఐ, మెడికల్ ఇన్సూరెన్స్ కదా, టర్మ్ ఇన్సూరెన్స్, లైక్ టర్మ్ ఇన్సూరెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్ రెండు. టర్మ్ ఇన్సూరెన్స్ లో అయితే యాక్చువల్గా ఏంటంటే చాలా కంపెనీస్ డెడ్ చీప్ గా ఇస్తున్నాయి. ఒకడు 1000 రూపాయలకి ఇస్తే ఒకడేమో 5000కి ఇస్తున్నాడు, సేమ్ అదే. కరెక్ట్. బట్ ఇక్కడ ఏంటంటే హిస్టరీ చూడాల్సి వస్తుంది. ఇప్పుడు నాకు తెలిసి నేను చేసినది, నేను ఇప్పటివరకు అయితే ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి చూసాను, చాలా ఉన్నాయి. మామూలుగా హెచ్డిఎఫ్సికి 24,000 అడిగాడు నాకు ఇన్సూరెన్స్ 1 crore కి. అదే కోటక్ మహేంద్ర వాడు జస్ట్ 7,000కే ఇస్తున్నాడు. ఎక్కడ తేడా వస్తుందో తెలియదు. సో అంటే రిస్క్ తీసుకునే పరిస్థితి పర్టికులర్ చెప్పలేం భయ్య. దీంట్లో ఏంటంటే 1 minute భయ్య, ఇఫ్ ఐ మే సే, క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అనేది ఒకటి ఉంటుంది భయ్య. ఇఫ్ అదేంటంటే అది ఒక హిస్టరీ ఆఫ్ హౌ క్విక్లీ క్లెయిమ్స్ ఆర్ గెటింగ్ సెటిల్డ్, ఎంత తొందరగా క్లెయిమ్స్ సెటిల్ అవుతున్నాయి అనేది ఇస్తుంది అనమాట. హైయెస్ట్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళు బెటర్ ఇన్సూరర్. ఎందుకంటే ఎందుకు మనం ఇన్సూరెన్స్ ఆప్ట్ చేస్తున్నదంటే, వెన్ ఎవర్ ఎనీ అన్ఫోర్సీన్ థింగ్ హ్యాపెన్, అప్పుడు పెద్ద హ్యాజల్స్ లేకుండా మనకి లంసం రావాలి. అలా ఇస్తున్న వాళ్ళు ఎవరు అంటే ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, ఎల్ఐసి, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, ఎల్ఐసి, ఇవి టాప్ ప్లేయర్స్ వీళ్ళంతా. కాకపోతే ఏంటంటే ఎల్ఐసి ఈజ్ కాస్ట్లీయెస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్. ఏదండి ఏం సార్? హలో, ఐ థింక్ ఫైనాన్షియల్ 2018-19 కి టాటా ఏఏ టాప్ లో వచ్చిందండి. నేను మొన్న రీసెంట్ గా చూసాను. సెటిల్మెంట్ రేషియో టాటా ఏఏ ఉంది. యాక్చువల్ గా ఇక్కడ కొన్ని పారామీటర్స్ ఉన్నాయి సార్ దీనికి. ఓన్లీ సెటిల్మెంట్ రేషియోనే కాదు, మనం పాలసీ తీసుకునేటప్పుడు మనం ఎంత నిజాయితీగా ఉన్నాం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సభ్యులందరికీ విన్నపం, వీఆర్ మిస్సింగ్, ప్రాబబ్లీ వి మిస్ టైం లైన్. సో క్యూఏ తర్వాత పెట్టుకుంటే బాగుంటుంది. ఓకే సరే, నేను అది కూడా యాడ్ చేస్తాను, తర్వాత మళ్ళీ ఫర్దర్ క్వశ్చన్ అడగండి. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిన మెయిన్, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు చూసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే నిజాయితీగా అన్ని ఒప్పుకోవాలి. మనకి ఏదైనా ఆరోగ్యం ప్రాబ్లం ఉన్నదా, ఎంత ఆదాయం ఉన్నది, కరెక్ట్గా ఆదాయం ఇవ్వాలి, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో చెప్పాలి ఇమ్మీడియట్ గా. ఇంకేదైనా ఇన్సూరెన్స్ పాలసీస్ ఉన్నాయా, ఇంకేదైనా టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఉన్నాయా, తర్వాత వాడు అడిగిన డీటెయిల్స్ అన్ని పే చేయాలి. ఇంకొకటి ఏంటంటే కొన్ని ఆన్లైన్ పాలసీస్ ఎట్లా ఉంటాయంటే మనం ఏ మెడికల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, సెల్ఫ్ డిక్లేర్ చేసేసి వెళ్ళిపోమంటారు పాలసీ తీసుకొని. ఒకవేళ బై మిస్టేక్ మనం
మనం చెప్పలేదు అనుకోండి, లేదా మన రికార్డ్స్ లో ఎప్పటి నుంచో ఉంది అన్న ఒక మెడికల్ సర్టిఫికెట్ లో వచ్చింది అనుకోండి, సో మనకు టర్మ్ ఇన్సూరెన్స్ రిలీజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అయితే ఈ పెద్ద కంపెనీస్ ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి వీళ్ళు ఏం చేస్తారంటే టెస్ట్లకు పంపిస్తారు. మెజారిటీ టెస్ట్లకు పంపించేసి మనం టెస్టింగ్ చేసుకుంటారు. ఒక్కసారి టెస్టింగ్ అయిపోయింది అనుకోండి, మనం మెడికల్ ల్యాబ్ మొత్తం బ్లడ్ టెస్ట్ తర్వాత టీఎంటీతో సహా చేపిస్తారు. ఒక్కసారి అసెస్మెంట్ చేసుకొని ఓకే అని పాలసీ ఇచ్చాడు, రిస్క్ వాడి సైడ్ పోతుంది. మనం సెల్ఫ్ అసెస్మెంట్ చేసామంటే రిస్క్ మన సైడ్ ఉంటుంది. సో మెజారిటీ ప్లేసెస్ లో ఫెయిల్ అవ్వడానికి, సెటిల్మెంట్ ఫెయిల్ అవ్వడానికి కారణం ఇవే ఉంటాయి. మనం కరెక్ట్ గా అంటే ఇన్సూరెన్స్ వాడు ఎంతసేపు ఏం చేస్తాడంటే ఎలా తప్పించుకోవాలని చూస్తాడు, వాడు ఎలా ఇవ్వాలని చూడడు. ఎందుకంటే అందరికి ఇచ్చుకుంటూ పోతే వాడు లాస్ అయిపోతాడు. సో వాడు ఏంటంటే ఫ్రాడ్స్ ని ఐడెంటిఫై చేయగలగాలి వాడు. సో కాబట్టి ఏంటంటే నిజాయితీగా ప్రతిదీ డిక్లేర్ చేయండి. ఏమి కాదు, ఏ పాలసీ అయినా ఏ కంపెనీ అయినా మెజారిటీ ఏమి కాదు. ఇప్పుడు కొన్ని బ్యాంక్స్ ఏంటంటే కంపల్సరీ మెడికల్ టెస్ట్లకు పంపిస్తాయి. లేదా ఇప్పుడు రీసెంట్ గా నేను కేఎన్ రెడ్డి సార్తో మాట్లాడేటప్పుడు ఐసిఐసిఐ వాడు ఏంటంటే ఆ ఏజెంట్ కూడా డిక్లేర్ చేస్తాను, సార్ ఎస్ ఐ నో దిస్ పర్సన్ సో ఈజ్ హెల్తీ అని చెప్పి. ఒకసారి అట్లా డిక్లరేషన్ తీసుకొని వాళ్ళు చేస్తే రిస్క్ బ్యాంక్ సైడ్ ఉంటుంది. సో అప్పుడు వాడు సచ్చినట్టు ఇచ్చేస్తాడు మనకి, ఎందుకంటే మనం ముందే చెప్పేసాం అన్ని. ప్లస్ ఇంకోటి మన టెస్ట్లు చేశాడు, చెక్ చేసుకున్నాడు, యా మన బ్లడ్ షుగర్ లేదు, ఏది లేదు, హార్ట్ ప్రాబ్లం లేదు, అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్. ఇప్పుడు సడన్ గా వచ్చినాయంటే పాలసీ తర్వాత ఏది వచ్చినా కానీ మనకు సంబంధం లేదు, వాడు ఇవ్వాల్సిందే. సో అట్లాంటిది ఉంటుంది అనమాట, అక్కడ మెయిన్ ప్రాబ్లం. ఓకే సార్, నెక్స్ట్ అన్న చలో లెట్స్ గో టు స్టాక్ మార్కెట్. ఇంకా చాలా అంటే ఇది బేసిక్ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. అంటే ఇన్వెస్ట్మెంట్ ఎలా చేసుకోవాలి, ఫస్ట్ స్టాక్ మార్కెట్ అనేది ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ అంతే మనకు ఇన్వెస్ట్మెంట్ కి. సో దాని మీద 100% డిపెండ్ అవ్వద్దు. ఓకే, గోల్డ్ గురించి పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు. గోల్డ్ ని పెరుగుతోంది కదా అని చెప్పేసి దాని మీద ఇన్వెస్ట్ చేయకండి హెవీగా. కొంత ఆర్నమెంట్స్ అంటే మనం ఇంట్లో వాళ్ళకి నగలు చేయించుకోవాలంటేనే గోల్డ్ తీసుకోండి, ఇన్వెస్ట్మెంట్ కోసం మాత్రం గోల్డ్ తీసుకోవద్దు. అది మై సిన్సియర్ సజెషన్. ఎందుకంటే గోల్డ్ మీద వచ్చిన ఏదైతే రేట్ ఉందో, ఇప్పుడు చూస్తున్న రేటు ఒక ఓవర్ ద 30 years చూసుకుంటే జస్ట్ 8% పర్ యానం. ఇదంతా ఏమంటారు చూసినారా, ఈ మధ్య కాలంలో వచ్చిన ఇది తప్ప. సో గోల్డ్ మీద ఎక్కువ రిటర్న్స్ ఇన్వెస్ట్ చేయకండి. ఒకవేళ అడ్వాంటేజ్ ఇంట్లో వాళ్ళకి ఏమైనా ఆర్నమెంట్ చేయించుకోండి, అట్లా ఇన్వెస్ట్ చేసుకోండి. దానివల్ల ఏంటంటే అట్లీస్ట్ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, ప్లస్ మనకు ఒక అసెట్ ఉండిపోతుంది. కొంత ఇన్వెస్ట్ చేయాలి, బట్ బార్స్ లాగా బిస్కెట్ లాగా తీసి పత్రం పెట్టుకోకండి. నేను ఒక 30 grams తీసుకున్నాను, 10 years ఆల్మోస్ట్ 6-7 years సేమ్ రేట్ మీద ఉంది, ఒక 1000 రూపాయలు అటు ఇటుగా. వేస్ట్ అది ఇన్వెస్ట్మెంట్. ఆ రోజుగా స్టాక్స్ లో పెట్టున్నా లేకపోతే మ్యూచువల్ ఫండ్ లో పెట్టినా ఇప్పటికి నాకు ఒక 20-30% ప్రయాణం వచ్చిండేది. సో గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయండి, చేసినా చాలా తక్కువ అమౌంట్ చేయండి. ఫిజికల్ గోల్డ్ అంటే ఆర్నమెంట్స్ లాంటివి తీసుకోండి. ఫిజికల్ గోల్డ్ కాకుండా ఇప్పుడు ఈ గోల్డ్ కూడా వచ్చింది ఆప్షన్, అది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది. ఓకే, సో నా స్టాక్ మార్కెట్కి వస్తే అనేక మామూలు జనరల్ గా స్టాక్ మార్కెట్ లో ఉన్న రూల్ ఏంటంటే, ఎవరైతే జనాలు భయపడుతున్నారో, ఎప్పుడైతే భయపడుతున్నారో అందరు భయపడుతున్నారు రేట్ పడిపోతుందని, అప్పుడు మనం కొనుక్కోవాలా. అందరూ ఆశగా లాభాలు ఎక్కువ వస్తున్నాయని ఎదురు చూస్తుంటారో అప్పుడు అమ్మేసేయాలి. ఇది బేసిక్ రూల్. అది సెల్ వెన్ పీపుల్ ఆర్ ఫియర్ఫుల్, బై వెన్ పీపుల్ ఆర్ గ్రీడీ. ఇది వారెన్ బఫెట్ రూల్. ఓకే, సో ఇప్పుడు ఏమైంది, మార్కెట్ మొత్తము కరోనా వైరస్ వల్ల మొత్తం ఇండస్ట్రీస్ మూసేస్తున్నారు. ఇప్పుడు ఈరోజు మహేంద్ర అండ్ మహేంద్ర తర్వాత టాటా వీళ్ళందరూ షట్ డౌన్ చేస్తారు మొత్తం 31st March వరకు. సో ఇవన్నీ ఏమైతాయంటే ఇండైరెక్ట్ గా వాళ్ళ ఈ నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. సో అప్పుడు దానివల్ల ఏమవుతుందంటే స్టాక్ మార్కెట్ లో అంటే ఆ స్టాక్ ఉన్న వాల్యూ పడిపోతుంది. కాబట్టి అది ఎట్లాగో పడిపోద్దని తెలుసు కాబట్టి ఇప్పుడే ముందే అమ్మేసుకుంటున్నారు అనమాట అందరు, అవసరం లేదు ఎట్లాగో రిటర్న్స్ రావాలి. సో ఈ ఫాల్ కి కంపెనీ పర్ఫార్మెన్స్ కి ఏమాత్రం సంబంధం లేదు. ఇంత పడిపోవడానికి కారణం కంపెనీ పర్ఫార్మెన్స్ కాదు. కంపెనీస్ ఆర్ స్ట్రాంగ్ గా ఉన్నాయి, చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఓకే, వాళ్ళ ఫండమెంటల్ స్ట్రాంగ్ గా ఉన్నాయి, ఏం చేంజెస్ లేవు ఎక్సెప్ట్ ఎస్ బ్యాంక్ తప్ప. మిగతావన్నీ ఆల్మోస్ట్ అన్ని స్టేబుల్ కంపెనీస్, అవి మంచి రిటర్న్స్ ఇచ్చే కంపెనీసే.
కాకపోతే ఈ జస్ట్ కరోనా వల్ల ఇంపాక్ట్ అవుతాయన్న కారణంతోనే మార్కెట్ పడిపోయింది. ఇప్పుడు మనము ఎలా ఇన్వెస్ట్ చేయాలి అంటే ఆవేశపడి అన్ని కొనాల్సిన అవసరం లేదు. అలా అని ఇవే కంపెనీలు రాత్రి మళ్ళీ డబల్ త్రిబుల్ అవుతాయని మాత్రం ఎక్స్పెక్ట్ చేయదు. ఎప్పుడైనా మార్కెట్ పడడము ఒకేసారి పడదు, పెరిగినా కూడా ఒకేసారి పెరగదు. పడడం మాత్రం దాంట్లో ప్రాబిలిటీ, దీన్ని స్టాక్ మార్కెట్ మొత్తం ప్రాబిలిటీ థియరీ. పడడం మాత్రం ప్రాబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది, కానీ పెరగడానికి మాత్రం ప్రాబిలిటీ చాలా తక్కువ. ఎందుకంటే పడడానికి ఏముంది, ఇది ఒక చిన్న రూమర్ చాలు మొత్తం పడేస్తారు. కానీ పెరగాలంటే దానికి చాలా పారామీటర్స్ కావాలి. వాటి రిజల్ట్స్ బాగుండాలి, మార్కెట్ కండిషన్స్ బాగుండాలి, ఆ ఇండస్ట్రీ కండిషన్స్ బాగుండాలి, తర్వాత గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి. ఇట్లాంటి పారామీటర్స్ తోని పెరగడానికి చాలా రీజన్స్ చెప్తారు, కానీ పడిపోవడానికి మాత్రం రాత్రి పడేస్తారు. ఓకే, సో స్టాక్ మార్కెట్ ఈజ్ ఆల్వేస్ రిస్కీ. ఓకే, సో అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి అంటే సింపుల్ రూల్స్ ఆర్, నా దగ్గర 10,000 రూపాయలు ఉన్నాయంటే దాన్ని మీ ఇష్టం 5 ముక్కలుగా చేయొచ్చు, లేదా 10 ముక్కలుగా చేసుకోవాలి. 1000 రూపాయలు ఒక సెట్, 1000 రూపాయలు. చూస్ బిగ్గెస్ట్ స్టాక్స్ అంటే నిఫ్టీ 50. మన దగ్గర మీకు అందరికి ఇండెక్స్ ఐడియా ఉంటే స్టాక్ మార్కెట్ ని ఇండికేట్ చేసేది నిఫ్టీ 50 ఒకటి, బిఎస్సి సెన్సెక్స్. అంటే ఇది మనకున్న స్టాక్స్ అన్నిటి మీద వాటిని ఇట్స్ ఇండికేటర్ ఆఫ్ మూవ్మెంట్ అనమాట. మార్కెట్ బాగుందా, బాగాలేదా, పడిపోతుందా, ఎంత స్ట్రాంగ్ ఉంది అనేది ఈ ఫస్ట్ 50 కంపెనీస్ ని తీసుకొని అంచనా వేస్తారు. ఆ మూవ్మెంట్ మీద అంచనా వేస్తారు. అయితే ఈ నిఫ్టీ 50లో మనకి 50 కంపెనీస్ ఉంటాయి. ఇండియాలో ఉన్న టాప్ 50 కంపెనీస్ ఉంటాయి. సో ఈ టాప్ 50లో కూడా టాప్ 10 కంపెనీస్ ఉంటాయి చూడ, ఇది స్ట్రాంగెస్ట్ అనమాట. వాటిలో ఏషియన్ పెయింట్స్, ఐషర్ మోటార్స్, మారుతి, టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, రిలయన్స్, ఎస్బిఐ, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి. సో దీస్ ఆర్ ద మేజర్ కంపెనీస్. ఈ కంపెనీస్ మీద ఫోకస్ పెట్టండి. ఎందుకంటే నార్మల్ టైమ్స్ లో ఈ కంపెనీని మనం కొనగలిగే పరిస్థితి లేదు. అప్పుడు ఒక్క షేర్ కొనే పరిస్థితి టైంలో ఇప్పుడు 2 షేర్లు కూడా కొనుతుంది. సో మీరేం చేయాలంటే 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఒకేసారి 10,000 పెట్టకండి. ఫస్ట్ 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేయండి. తర్వాత ఇంకోసారి మళ్ళీ పడితే ఒక 2%, 3% పడగానే ఇంకో 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేయండి. అలా ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉన్న పైసలు అందరూ పెట్టేసేయండి. ఈ టైంలో షార్ట్ టర్మ్ గా మాత్రం మీకు లాస్ కనిపించడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మార్కెట్ పడుతూనే ఉంది. అలాగా నేను ఒక షేర్ చూస్తున్నాను, పిఈఎల్ అని, పిరామిల్ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్. మీరు నమ్మరు, ఒక రోజు దాన్ని వాల్యూ ఒకే ఇంట్రాడేలో 250 రూపీస్ పెరిగింది. ఒక రోజు 250 రూపీస్ పడింది. అంత వాల్యూ ఫ్లక్చుయేషన్ ఉన్నది. 1800లకు పోయి ఇప్పుడు 680 రూపాయలకు వచ్చింది. నేను కొన్నాక కూడా నేను 800 చిల్లర కొన్నాను. అబ్బా చాలా చీప్గా వచ్చేసిందని 100 ఒకటే ఒక షేర్ కొన్నాను. అది నిన్న 115 రూపాయలు తగ్గిపోయింది ఒక్క షేర్ మీద. సో ఇది షార్ట్ టర్మ్ లాస్. ఇవేం కావు, ఇవి మార్కెట్ వచ్చినాయి కాబట్టి. సో మనం పెడుతున్నాము ఇంకా తగ్గిపోతుంది, పెడుతున్నాము ఇంకా తగ్గిపోతుంది అని టెన్షన్ పడితే మాత్రం ఇంకేం పెట్టలేము. తర్వాత ఎంత పడుతుంది అనేది కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడు మార్కెట్ ఈ రోజు మా ఎస్టిమేషన్ ఏంటంటే రేపు భారీగా పెరగాలి అని అనుకుంటున్నాం. ఎందుకంటే కొన్ని రూల్స్ తీసుకొచ్చారు సెబీ వాళ్ళు. సో సడన్ గా రేపు పెరగొచ్చు అని అనుకుంటున్నాను. తర్వాత ఇంకొక అనాలిసిస్ ఏంటంటే బాగా పడేస్తారని కూడా ఆ రూల్స్ వల్ల. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఏంటంటే ఆచితూచి అడగాలన్నమాట. కొంత ఇన్వెస్ట్ చేసుకుంటూ పోవాలి, ఓపికగా వెయిట్ చేయాలి ఈ టైంలో. సో తర్వాత ఓన్లీ కొన్ని షేర్సే పట్టుకొని ఆ షేర్స్ ని చూడండి. ఎందుకంటే కొన్ని షేర్స్ 10 రూపాయలు, 20 రూపాయలకు, 30 రూపాయలకు దొరుకుతున్నాయి. అట్లాంటి షేర్లు మాత్రం జోటికి వెళ్ళకండి. ఎందుకంటే ఎప్పుడైనా క్వాలిటీ షేర్స్ కొనుక్కోవాలి. ఈ టైంలో మనం ఒకప్పుడు నార్మల్ షేర్స్ కొనే టైం అమౌంట్ కి ఇప్పుడు క్వాలిటీ షేర్స్ వస్తున్నాయి. వీటిలో ది బెస్ట్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఎస్బీఐ. ఈ బ్యాంకు జీరో అవడం అంటూ ఉండదు. ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి బ్యాంకు, తర్వాత ఐసిఐసిఐ, మారుతి, ఇట్లాంటి కంపెనీస్ తీసుకోండి. ఈ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసుకోండి. ఇంకొకటి సార్,
ఏ కంపెనీ ఎంత ఉంది, ఎలా పెడుతుంది, ఏంటి అనేది సింపుల్ క్యాలిక్యులేషన్ చేయడానికి ఒకే కంపెనీ, ఒక కంపెనీ మంచిదా కాదా అనేది సింపుల్ గా ఒక చిన్న అనాలిసిస్ చేసుకోండి మీరు. ఎట్లా అంటే రోజువారీగా మీ ఇంట్లో వాడే వస్తువులు ఏంటి. ఓకే, రోజు పొద్దున్నే లేవగానే మొహం కడతాం, పేస్ట్ ఎవరిది, కోల్గేట్ పాములు ఆర్ పెప్సోడెంట్ ఆర్ డాబర్, లేకపోతే ఇంకేమున్నాయి, మిస్వాక్ అని చాలా ఉన్నాయి, హిమాలయ అంటే ఇది హిందుస్థాన్ యూనిలివర్ అనుకుంటాను. తర్వాత ప్రాక్టర్ అండ్ గ్యాంబల్, కోల్గేట్. హలో యా సార్, యా ఓకే, అయిపోయింది నాన్న, ఫినిషింగ్ అయిపోయింది. ఒకసారి ఇంకా 5 minutes ఉంది, ప్రాబ్లీ మనము బేసిక్స్ ఇస్తాను, తర్వాత మీరు ఆ స్టాక్స్ గురించి, ఏ స్టాక్స్ గురించి స్పెసిఫిక్ గా నేను చెప్తాను. ఓకే, మ్యూట్ అన్న, ఎవరో మ్యూట్ సౌండ్ వస్తా ఉంది బాగా చెప్పు అన్న. ఇప్పుడు ఓకే. హలో, అయితే నేను మన గ్రూప్ ఉంది కదా, అది షేర్ చేస్తాను, ఇన్వెస్ట్మెంట్స్ గ్రూప్ ఉంది, అది దీంట్లో షేర్ చేస్తాను, వాట్సాప్ గ్రూప్. దట్ ఈస్ వన్ థింగ్. ఎందుకంటే మనం 5 o'clock కి ఇది ఉంది కదా, క్లాపింగ్ 2 minutes ఉంది టైం. ఓకే, సో ఏం చేస్తానంటే క్లోజ్ చేద్దాం, సెషన్ క్లోజ్ చేద్దాము. ఓకే, ఎందుకంటే తర్వాత మళ్ళీ రీకనెక్ట్ అవ్వడం అనేది కొంచెం. Let it continue. Every members. No, I mean those who want to, they can disconnect. Let it be online clapping కూడా ఇట్లాంటివి మనం ప్లాన్ చేయొచ్చాము. సో మొబైల్ నుంచి, ల్యాప్టాప్ నుంచి కనెక్ట్ అయిన వాళ్ళు, ల్యాప్టాప్ అంటే మొబైల్ ఒకవేళ కంటిన్యూ చేయాలనుకుంటే ఆడియో ఒకటి డిస్కనెక్ట్ చేసి ఇట్లా వదిలేయండి మీటింగ్ ని, అక్కడి నుంచి వచ్చేసి మళ్ళీ కనెక్ట్ అవుతుంది. ఓకే, ఈలోపు ఒక పని చేయండి, ఈలోపు మీకు క్వశ్చన్స్ ఏమైనా ఉంటే చాట్ విండోలో పోస్ట్ చేయండి, ఒక్కొక్కటి చదువుదాం దాంట్లో. ఓకే, బిఫోర్ దట్ 1 minute లో క్లోజ్ చేస్తాను నేను ఫినిషింగ్. ఓకే, సింపుల్ సార్, మనం వాడే వస్తువులు ఏ కంపెనీ తయారు చేస్తుందో చూడండి, ఆ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయండి. హిందుస్థాన్ యూనిలివర్ మీకు దాదాపు 200-300 ప్రొడక్ట్స్ మన ఇంట్లో ఉంటాయి. ఓకే, తర్వాత మారుతి, మనం పొద్దున్న లేస్తే కార్లు తిరుగుతున్నాం, మారుతి. ఓకే, ఇక సాఫ్ట్వేర్ లో మన సంగతి తెలిసిందే, ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, వాట్ ఇస్ దట్, సిమెన్స్, ఇట్లాంటివి ఉన్నాయి, కంపెనీస్ ఉన్నాయి. ఓకే, సో అలా తీసుకోండి, మీరు ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అలాంటి కంపెనీస్ తీసుకోండి. దాంట్లో ఏది అంటే మనకు కరెక్ట్ వాల్యూ కంటే, ఉండాల్సిన వాల్యూ కంటే తక్కువ ఉన్నదో చూసి తీసుకోవాలి. ఇప్పుడు మీరు ఇది చూసారా, ఆశీర్వాద్ ఆట, గోల్డ్ ప్లేస్ కింగ్ సిగరెట్, తర్వాత మన ఏంటి ఇది ఉంది కదా, సెంటర్ ఫ్రెష్ చూయింగ్ గమ్, ఎంత ఫేమస్, క్లాస్మేట్ బుక్స్, ఇవన్నీ ఏ కంపెనీ తెలుసా? ఐటీసీ ఇది చాలా చీపెస్ట్ గా దొరుకుతుంది ఇప్పుడు, అది 150 రూపాయలకు దొరుకుతుంది. ఇట్ వాస్ నేను 220-230 నుంచి ట్రాక్ చేస్తున్నాను. సో 150 చాలా చీప్ గా ఉంది. ఇలాంటి కంపెనీస్ కొని పెట్టుకోండి, ఎప్పటికైనా ఫ్యూచర్ లో మీకు మీ డబ్బులు మీకు వాపస్ గ్యారెంటీ. ఓకే, సో ఫర్దర్ గా నెక్స్ట్ షేర్స్ గురించి మాట్లాడదాం, ఈలోపు మీరైతే ఇది కంటిన్యూ చేయండి. ఇది ఉండని ప్రాబ్లీ 5 కి రెజ్యూమ్ అవుదాం, ఎందుకంటే 5 minutes క్లబ్ ప్రాబ్లీ 5:10 కన్నా రెజ్యూమ్ అవుదాము. ఓకే, ఇది ఆడియో డిస్కనెక్ట్ చేసి వదిలేసింది. ఫైన్. Guys, if possible, share your video also. వస్తున్నా.
ఆర్టికల్ ఎప్పుడు స్టాప్ అయింది. This conference will now be recorded. ఓకే, సో ప్రైస్ పర్ ఎర్నింగ్ అని ఉంటుంది. అంటే మనం పెట్టే ఖర్చుకి వాడొచ్చే ఆదాయానికి ఏంటి ఎంత ఎంత రేషియో ఉంది అనేది. అది చాలా ఎక్కువ ఉంటే హై రేట్ ఉన్నట్టు. అంటే ఇప్పుడు 10 రూపాయలు వస్తుంది కానీ మనం 1000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం అనుకోండి, అది రాంగ్ అన్నట్టు. అంటే ఆ రేషియోస్ కి దానికి ఇండస్ట్రీ స్టాండర్డ్ ఉంటుంది. ఇంత ఉంటే ఓకే, గుడ్ కంపెనీకి పెట్టొచ్చు. ఎందుకంటే ఏది తక్కువ ఉండదు ఎప్పుడైనా రేషియో. ఎందుకంటే అది ఎంత ఎర్న్ చేస్తే అంత మనకు షేర్ మార్కెట్ లో వాల్యూ ఉంటుంది. సో అది కాకపోతే ఇక్కడ ఏంటంటే ఏ స్ట్రాటజీ అయినా 100% వర్క్ చేయదు. ప్రైస్ పర్ ఎర్నింగ్ అంటుంది, అంటే యాక్చువల్గా బ్లైండ్ గా దాంతో వెళ్తానంటే కుదరదు. ఎందుకంటే అలా బాగా ఉన్నాయి కూడా పడిపోయిన కంపెనీ. సారీ అండి కిరణ్ గారు, మీరు అడిగిన ప్రైస్ పర్ ఎర్నింగ్, మీరు ఏదో ఏ షేర్ ని పట్టుకున్నా కానీ మనీ కంట్రోల్లోకి ఎక్కడికైనా వెళ్తే మీకు ప్రైస్ పర్ ఎర్నింగ్ రేషియో కనిపిస్తుంది, తర్వాత ఇండస్ట్రీ పిఈ అని కనిపిస్తుంది. అది సెపరేట్ ఇండస్ట్రీకి సెపరేట్ ఇండస్ట్రీకి ఎంత పిఈ స్టాండర్డ్ అనేది ఇండస్ట్రీకి మారిపోతుంది. సో దాన్ని బట్టి మీరు ఇది ఆ ఇండస్ట్రీ పిఈ 30 రూపాయలు ఉందనుకోండి, ఈ ప్రైస్ పర్ ఎర్నింగ్స్ 48 రూపాయలు లేకపోతే 100 రూపాయలు ఉందనుకోండి, దట్ మీన్స్ మీరు ఏంటంటే ఎక్కువ స్టాండర్డ్ కంటే ఎక్కువ రేట్ పెడుతున్నట్టుగా అర్థం అనమాట. లేదు తక్కువ ఉందనుకోండి, 30 రూపాయలు ఉన్నది మీకు 5 రూపాయలు ఉందనుకోండి, అది చాలా చీప్ గా వస్తున్నట్టు. కాకపోతే మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఎందుకు చీప్ గా వస్తుంది లేకపోతే ఎందుకు ఎక్కువగా వస్తుంది అనేది. ఇది నిజంగానే ఫండమెంటల్ గా స్ట్రాంగ్ ఉన్న స్టాక్ కాబట్టి దీనికి ప్రీమియం నేను ఇస్తున్నానా, లేకపోతే దీనికి అండర్ గ్రోత్ అసలు ఇది సరిగా పర్ఫార్మ్ చేయట్లేదు కాబట్టి ఇది ఈ స్టాక్ చీప్ గా ఉందా, ఇలాంటివి పారామీటర్స్ మళ్ళీ చూసుకోవాల్సింది. హలో, ఓకే అండి, థ్యాంక్ యూ. ఎస్పెషల్లీ ఇంకొకటి ఇక్కడ మన గవర్నమెంట్ కంపెనీస్ ఉంటాయి చూసారా, ఎన్టీపీసీ అని, పవర్ గ్రిడ్ అని, ఓఎన్జీసీ, గేల్, వీళ్ళ ఎర్నింగ్స్ బాగుంటాయి. ప్రైస్ పర్ ఎర్నింగ్ సూపర్ ఉంటది, కానీ మార్కెట్ లో రేట్ మాత్రం పడిపోతుంటది. అవి అంటే అంటే ఇవన్నీ పారామీటర్సే, చాలా పారామీటర్స్ ఉంటాయి. కానీ ఆ పారామీటర్స్ 100% ఇది బ్లైండ్ గా వెళ్ళిపోతా ఉంటే అవ్వదు అన్నట్టు. బట్ అన్ని పారామీటర్స్ కలిపి అన్నిట్లో కూడా పాజిటివ్ ఉంది అనుకుంటేనే అప్పుడు మనం ఎంటర్ అవ్వాలి. సో దానికి ఏంటంటే అవన్నీ చేయడం కొంటే ఇన్సెంట్రిక్ వాల్యూ అనే దాన్ని పట్టుకుని కూడా వెళ్ళొచ్చు మనము. ఇంకోటి ఏంటంటే మెయిన్ మనము న్యూస్ చూస్తూ ఉంటే ఆ కంపెనీ తరపు న్యూస్ బట్టి, తర్వాత కొంచెం ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏంటంటే మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే యూట్యూబ్ వచ్చినాక నెంబర్ ఆఫ్ నాలెడ్జ్ సెషన్స్ నీకు చాలా డైలీ వైజ్. ఇప్పుడు నేను ఒక వీడియో ఫాలో అవుతాను, ఒక అబ్బాయి డైలీ డే ట్రేడర్ తెలుగు అని చెప్పి. ఈ రోజు న్యూస్ అన్ని సాయంత్రం కాగానే ఒక వీడియో పెట్టేస్తాడు అబ్బాయి. ఇంకంతే, నీకు అది చదివితే మెజారిటీ మార్కెట్ లో ఉన్న న్యూస్ అన్ని మీకు ఇచ్చేస్తాడు. మెజారిటీ అసలు ఇంకా నీకు అంతకు మించి న్యూస్ ఏం లేదు ఇక మార్కెట్ లో, అట్లాంటి న్యూస్ తీసుకొచ్చిస్తున్నా. సో దాన్ని బట్టి కూడా మీరు అంచనా వేయచ్చు ఈ కంపెనీ షేర్ కి ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా నెక్స్ట్ డే, ఓకే, గోయింగ్ ఫార్వర్డ్. తర్వాత ఇంకోటి ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసే మిస్టేక్, కొన్ని కంపెనీ సెలెక్ట్ చేసుకొని మొత్తం తీసుకెళ్ళి దాన్ని పెట్టేస్తాం, యాడ్ చేస్తా పోతాం. అది లేకుండా మల్టిపుల్ కంపెనీస్ కి స్ప్లిట్ చేసాం అనుకోండి, మీకు యావరేజ్ రిస్క్ యావరేజ్ అయిపోయి ఒకటి కాకపోతే ఒకటి పెరుగుతుంది. ఒక్కోసారి ఏమవుతుంది తెలుసా, ఒక కంపెనీ మీద వచ్చే లాభంతో మిగిలిన కంపెనీ లాస్ అని కవర్ అవుతుంది. అలాంటి కంపెనీస్ కూడా ఉన్నాయి, రైట్? సో మీరు పారామీటర్స్ చూడాలంటే చాలా పెద్ద పారామీటర్స్ ఉన్నాయి ఫండమెంటల్ గా. అదో పెద్ద, అది దాని పెద్ద కోర్స్ చదవాలి మనం అంతా. అంటే మనం సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ క్విక్ క్వశ్చన్ దీంట్లో చాట్ లో ఉంది, నేను చదువుతాను.
Okay. Which demat account is easy to operate? Yes, very easy. Very easy. Which Especially demat account? Which HDMeta, సారీ ఓకే స్టార్టింగ్ ఓకే అన్న, ఇక్కడ మల్టిపుల్ పారామీటర్స్ ఉన్నాయి. అంటే ట్రేడింగ్ చేయడానికి అయితేనేమో ఇప్పుడు వేరే వేరే కంపెనీస్ లో మార్జిన్స్ ఎక్కువ ఇస్తారు. లైక్ ఏంజల్ బ్రోకింగ్ అయితేంది, తర్వాత బిఎన్ రాటి, బ్లూ ఐస్, తర్వాత ఇంకోటి ఒకటి మేజర్ ఉంది. ఇవన్నీ ఏంటంటే మీకు మార్జిన్ ఎక్కువ ఇస్తాయి. అంటే మీ దగ్గర 10 రూపాయలు ఉంటే 100 రూపాయలు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మార్కెట్ లో. ఓకే, జిరోదా అనేది ఏంటంటే టెక్నాలజీ పరంగా జిరోదా ది బెస్ట్. ఫెసిలిటీ, ఫ్లెక్సిబిలిటీ, అవైలబిలిటీ అన్ని బాగుంటుంది. కాకపోతే అంటే మార్జిన్స్ కరిగట్టే ఇవ్వడం. అంటే ఇప్పుడు ఇంట్రాడే అని పొజిషనల్ అని 2 ఉంటాయి మనకి. ఇంట్రాడే అయితేనేమో ఉదయం నుంచి సాయంత్రం వరకు స్క్వేర్ అప్ చేసేసుకోవాలి. అట్లా చేస్తానికి అయితేనేమో అన్ని కంపెనీస్ మార్జిన్ ఇస్తాయి, కానీ జిరోదా అంటే కూడా మీరు ఇంట్రాడే చేసుకో, నెక్స్ట్ డే చేసుకో, వాడు మాత్రం మార్జిన్ అంత ఇస్తాడు. ఓన్లీ షేర్స్ కొని పెట్టుకుంటాను, నేను ఇంకేం చేయను అనుకున్నప్పుడు మాత్రం జిరోదాకి వెళ్ళిపోండి. దాంట్లో ఏంటంటే బ్రోకరేజ్ లేదు. ఓకే, ఓన్లీ యాన్యువల్ ఛార్జ్ వచ్చేసి 200 రూపీస్ ఉంటుంది. అది ఈజీగా ఉంటుంది, చాలా ఈజీ. అంటే మనం ఒకవేళ షేర్స్ కొన్నా కూడా మనకి ఆ పోర్ట్ఫోలియో అంటే ట్రాకింగ్, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ఉన్న వాటిలో జిరోదా ది బెస్ట్. కంపేర్ టు ట్రేడింగ్ బాల్ అనుకుంటే మాత్రం చాలా కంపెనీస్ ఉన్నాయి. ఇంకా అది ఒక్కొక్కరు ఒక్కొక్క తిరిగిస్తారు. ఇంకో క్వశ్చన్ ఉంది. గుడ్. నేను ఏం విన్నానంటే యాక్చువల్ గా జిరోదా ఇవి జీరో బ్రోకరేజ్ ఇస్తున్నాయి కదా, బట్ ఇన్ కేస్ ఏమైనా ఇష్యూ అయితే గనక మన షేర్ సెటిల్మెంట్ లో కొంచెం సపోర్ట్ చేయవు, చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని విన్నాను. అంటే నాకు అంత ఐడియా లేదు, అది ఎంతవరకు కరెక్ట్? షేర్ సెటిల్మెంట్ అంటే ఏ విధంగా? నార్మల్ గా అయితే సార్ మన షేర్లకు వచ్చేసి జిరోదా దగ్గర ఉండవు సార్. ఫస్ట్ థింగ్, దట్ ఈస్ ఫర్ షూర్. అవును, ఏ షేర్ అయినా సరే మనం కొన్నది ఐదర్ సిడిఎస్ఎల్ దగ్గర ఉంటది, లేకపోతే ఎన్ఎస్డిఎల్ దగ్గర ఉంటుంది. వాళ్ళ దగ్గరే షేర్స్ ఉంటాయి. ఓకే, ఈ సెటిల్మెంట్ రేషియోస్ అయితే అంటే నేనైతే అబ్జర్వ్ చేయలేదు, అంటే నా దృష్టికి రాలేదు, నేను అబ్జర్వ్ చేయలేదు. బట్ కార్వే వాడు ఒకడు దెబ్బేశాడు మనకి యాక్చువల్ గా. వాడంటే మనకున్న షేర్స్ ని వాడు వాడేసుకున్నాడు, ప్లెడ్జ్ పెట్టేసుకున్నాడు. అదేంటంటే పవర్ ఆఫ్ అటార్నీ. యాక్చువల్గా ఏంటంటే ప్రతి దానికి పవర్ ఆఫ్ అటార్నీ ఉంటది. కరెక్ట్. ఓకే, ఆ షేర్ మనం కొనడానికి మాత్రం ఏ రైట్స్ లేవు. అంటే ఐ మీన్ ఏ అగ్రిమెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ అమ్మాలంటే మాత్రం మనం బ్రోకర్ కి పవర్ ఆఫ్ అటార్నీ ఇవ్వాలి. లేకపోతే ఏమవుతుందంటే ఈరోజు షేర్లు అమ్మాలంటే మీరు ముందు వెళ్ళి బ్రోకర్ దగ్గరికి వెళ్ళి ఒక స్లిప్ మీద రాసి సంతకం పెట్టి, ఇది లైక్ మనం బ్యాంక్ లో డిపాజిట్ చేస్తాం కదా, ఆ టైప్ లో స్లిప్ రాసి ఇచ్చేసి అమ్మురా అంటే అప్పుడు అమ్ముతాడు. సో దానివల్ల ఏమవుతుందంటే డిపి స్లిప్, కానీ లేకపోతే పవర్ ఆఫ్ అటార్నీ ఇవ్వాల్సి ఉంటుంది. సో బేసిక్ గా ఏంటంటే జిరోదా వాడి కాన్సెప్ట్ ఏంటంటే, అది నేను విన్నదే, వాడేంటంటే మనం అందరం ట్రేడింగ్ చేస్తాం కదా, వాడు ఎందుకు ఫ్రీ ఇస్తున్నాడు అంటే మనం ట్రేడింగ్ చేస్తుంటాం కదా. సో మన ట్రేడింగ్ ప్యాటర్న్స్ ని ఐడెంటిఫై చేసుకుని వాడు బిగ్ డేటా యూస్ చేసి ఎలా చేస్తున్నారు, జనాలు ఎక్కడ కొంటున్నారు, ఎక్కడ అమ్ముతున్నారు, ఏ పాయింట్లు అమ్ముతున్నారు, స్టాప్ లాస్లు ఎక్కడ ఉన్నాయి, ఇలాంటివి చూసుకొని వాడు ఉల్టా ట్రేడింగ్ చేస్తాడని విన్నాను వాళ్ళు. వాడి సొంత డబ్బులతో చేసుకుంటాడు. వాడికి ఏంటంటే నాలెడ్జ్. ఇప్పుడు అందరు ఎక్కడ కొంటున్నారో చూపిస్తే అక్కడ పోయి అమ్మేస్తాడు వాడు. ఎక్కడ అందరు అమ్మేస్తున్నారు అనుకో అక్కడ పోయి కొనుక్కుంటాడు చీప్ రేట్ లో. సో అలా అని విన్నాను. అంటే అది అంతేకాదు, మీరు ఎప్పుడైతే మీ పొజిషన్స్ ని మీరు అమ్మేస్తారో అంటే షేర్ అమ్మేసేటప్పుడు మీకు ఛార్జెస్ ఉంటాయి. చార్జెస్ అనేది నాట్ ఓన్లీ డిమాట్ అకౌంట్ చార్జెస్, మామూలుగా విత్ ఇన్ ఇయర్ లేకపోతే ఈ టైంలోనో మీరు అమ్మేస్తున్నారంటే చార్జెస్ జిరోదాలో కూడా ఉంటాయి. నేను ఐ హావ్ పర్సనల్లీ సీన్. చార్జెస్ లేవే, జిరోదా వాడు చార్జ్ చేయడు. టాక్సెస్ ఉంటాయి కదా విజయ్. టాక్సెస్ ఇస్ సేమ్ ఫర్ ఎవ్రీబడి. ఏ బ్రోకర్ అయినా సరే టాక్స్ సేమ్. అయితే అది ఇంకొకటి ఉంటుంది ఏంటంటే, ట్యాక్స్ అనేది మీరు కొనడానికైనా అమ్మడానికైనా దేంట్లోనే సేమే, ఓన్లీ బ్రోకరేజే డిఫరెన్స్. ఈ మధ్య కాలంలో కొన్ని కంపెనీస్ వచ్చాయి, అది ఎంతవరకు రిలయబుల్ కంపెనీస్ తెలియదు, కానీ వాళ్ళు ఏంటంటే ప్రాఫిట్ వస్తేనే మాకు బ్రోకరేజ్ ఇవ్వండి, లేకపోతే అవసరం లేదంటారు. అది చెప్పలేము వాటి గురించి.
అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఉన్నది, ఇంకొక హిడెన్ చార్జ్ ఉన్నది. ఏంటంటే మనం ఒక షేర్ కొనుక్కున్నాం అనుకోండి, ఏదైనా ఒక కంపెనీది, కొనేటప్పుడు ఏం ఛార్జ్ చేయడు వాడు, ఏది NSDL కానీ CDSL కానీ. ఎప్పుడైతే మనం మొత్తం అమ్మేస్తాం చూడండి, క్లోజ్ చేస్తాం కదా, 15 రూపాయలు వసూలు చేస్తాడు షేర్. అంటే మీరు 100 షేర్ల నుండి 1000 షేర్ల నుండి లాస్ట్ షేర్ తీసేస్తారు చూడండి, అప్పుడు 15 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ప్లస్ మీకు షేర్ ఇది STT ఉంటుంది, టర్న్ ఓవర్ ట్యాక్స్లు అవి ఉంటాయి, GSTలు ఉంటాయి వాటి మీద. సో ఆ ట్యాక్స్ మాత్రం సేమ్ ఎవ్రీబడి. స్టాంప్ డ్యూటీ ఉంటుంది, స్టాంప్ డ్యూటీ, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అని ఉంటుంది. ఇంకా పడ్డ వాటి మీద GSTలు ఉంటాయి. ఒకవేళ బ్రోకరేజ్ ఉందనుకోండి, బ్రోకరేజ్ మీద కూడా GST ఉంటుంది. చెప్పండి. లైక్ ఇప్పుడు ట్యాక్సెస్ నేను చూసిన, అంటే మామూలుగా GST అవన్నీ చూసిన, మీకు ఏమైనా ఐడియా ఉందా? లైక్ లెట్స్ టేక్, నేను ఒక 100 రూపీస్ స్టాక్ అమ్ముతున్నా ఇప్పుడు. సో ఈ బ్రోకరేజ్ వదిలేసేయండి, బ్రోకరేజ్ కాకుండా ఈ అన్ని ట్యాక్స్ కలిపి ఎన్ని రూపాయలు పడవచ్చు ఒక 100 రూపీస్ స్టాక్? 100 రూపీస్ స్టాక్స్ అంటే యాక్చువల్గా ఎట్లుంటది అంటే ఇక్కడ వాల్యూమ్ ని బట్టి ఉంటది. ఈ ట్యాక్స్ అనేది నెంబర్ ఆఫ్ షేర్స్ తో ఉండదు, మనం కొన్న వాల్యూని బట్టి ఉంటది. దానికి యాక్చువల్గా ఎట్లా ఉంటది అంటే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒకటి ఓపెన్ చేస్తున్నాను. నేను అంతా ఇదంతా టోటల్ ట్రాన్సాక్షన్ వచ్చేసి 2 lakhs మొత్తం ట్రాన్సాక్షన్ ఒక రోజులో. దాని మీద నాకు కొంత ట్యాక్స్ ఎంత అంటే, ట్యాక్స్లు చార్జెస్ అన్ని కలిపి ఎంత అయిందంటే ఒక 50 రూపాయలు. 50 రూపాయలు అయిందంటే 2,07,000 ట్రాన్సాక్షన్స్ అయినాయి టోటల్ వాల్యూ. దాని మీద నాకు సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ వచ్చేసి 26 రూపాయలు. ఓకే, దాని మీద GST, ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఒక 6 రూపాయలు వేసాడు. తర్వాత సెబీ టర్న్ ఓవర్ ట్యాక్స్ అని 21 పైసలు వేసాడు. ఎక్స్చేంజ్ క్లియరింగ్ ఛార్జెస్ ఏమీ లేదు. స్టాంప్ డ్యూటీ వచ్చేసి 21 రూపాయి. తర్వాత ఇట్లా క్లియరింగ్ ఛార్జెస్ అని ఇస్తారు. ఇది పెద్ద డిఫరెన్స్ ఉంటుంది. ఇది దీంతో వాల్యూమ్ తోనే. ఇంకొకటి ఏంటంటే, అంటిల్ అన్లెస్ యు ఆర్ అ ట్రేడర్, మీకు అసలు పెద్ద ఫరక్ పడదు. విజయన్, మీరు డివిడెండ్ గురించి కవర్ చేస్తారేమన్నా? ఒకటి డివిడెండ్స్ మామూలుగా మన కంపెనీస్ డివిడెండ్స్ ఇస్తాయి కదా. కరెక్ట్. హలో, చెప్పండి. డివిడెండ్స్ మీద ఒక చిన్న క్వశ్చన్. లైక్ మామూలుగా అన్ని కంపెనీస్ డివిడెండ్స్ ఇస్తాయి కానీ, గ్రూప్ లో కూడా అదే అడుగుతున్నాను. ఇప్పుడు నేను మామూలుగా ఏం చేస్తాను, కంపెనీస్ ఇవాళ March 20 అనుకోండి ఎగ్జాంపుల్, మీరు March 1 వరకు మీకు స్టాక్స్ ఉన్నాయనుకోండి, మీకు పర్ షేర్ ఇంత డివిడెండ్ ఇస్తానని చెప్తాయి కదా, అట్లా మామూలుగా అలా చెప్తుంటాయి కదా. రికార్డ్ డేట్ అంటారు. రికార్డ్ డేట్ కదా. సో నేను ఒక గ్రూప్ లో క్వశ్చన్ అడుగుతున్నాను చూసారా, ఇప్పుడు లెట్స్ టేక్ నా దగ్గర 100 స్టాక్స్ ఉన్నాయి March 1 లోపు. ఓకే, మేబీ లైక్ ఫిబ్రవరి వరకు నాకు 100 స్టాక్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ నాకు నేను ఏం చేస్తానంటే, నిన్న ఒక 100 స్టాక్స్ కొని అమ్మాయిని అనుకోండి, నేను ఎగ్జాంపుల్ నిన్న ఫ్రైడే రోజు. సో ఈ 100 అనేవి నాకు మార్చ్ లోపల స్టాక్స్ కట్ అయిపోతాయి, లేకుంటే నిన్న కొని అమ్మేసిన ఆ రోజు నేను ఎగ్జాంపుల్. అట్లా ఉండదు. యాక్చువల్గా ఏంటంటే, స్టాక్స్ అది ర్యాండమ్ గా తీసేస్తారు. అయితే ఆ ప్రాఫిట్ అండ్ లాస్ క్యాలిక్యులేషన్, అదే నేను ఇప్పుడు గుర్తొచ్చింది నాకు. అది ప్రాఫిట్ అండ్ లాస్ క్యాలిక్యులేషన్ ఎలా చేస్తారంటే, ఇప్పుడు డివిడెండ్ అనేటప్పటికి మీకు మీ డిమాట్ అకౌంట్ లో షేర్స్ ఆ రికార్డ్ డేట్ లోపల ఉన్నాయా లేదా అనేది ఇంపార్టెంట్ భయ్యా. మీరు ఆ రోజు అమ్మేస్తే అవి డిమాట్ అకౌంట్ లోకి రావు. సో మీకు డివిడెండ్ అనేది రాదు. బేసిక్ గా ఫిజికల్ స్టాక్ ఎంత ఉంది డిమాట్ అనేది ఇంపార్టెంట్. ఎండ్ ఆఫ్ ద డే రికార్డ్ డేట్ రోజు. అయితే ఇక్కడ నేను ఇంకో తిరిగి ఆలోచిస్తాను. క్వశ్చన్ ఏంటంటే, లైక్ ఒక రోజు 10 రూపాయలకు కొన్నాం, ఇంకో రోజు 15 రూపాయలకు కొన్నాము, 20 రూపాయలకు అమ్మేసాం అనుకో, నా లాభము 10 రూపాయల 5 రూపాయల? లేదు, దాని గురించి అడిగిందన్న. అలా అనుకున్నాను యాక్చువల్గా. అంటే అది కూడా చెప్తాను ఎలాగో. నార్మల్ గా అయితే ఒక షేర్ ని 5 రూపాయలకు కొన్నాము, ఇంకో షేర్ ని 10 రూపాయలకు కొన్నాము, కానీ అమ్మింది 15 రూపాయలకి. సో అమ్మినప్పుడు ఏ షేర్ అమ్ముతాం? 10 రూపాయలు అమ్ముతామా, 15 రూపాయలు అమ్ముతామా? ఎప్పుడైనా ఆలోచించారా? ఇది యావరేజ్ తీసుకోవాలని.
యాక్చువల్ ఏంటంటే ప్రాఫిట్ అండ్ లాస్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు యావరేజ్ చేస్తారు దాన్ని 10 + 15 బై డివైడ్ బై 2 ఎంత అంటే 12.5 మీ రేటు. 12.5 ఇప్పుడు 20 రూపాయలకు అమ్మేస్తే 8 రూపాయలు ప్రాఫిట్. అట్లా చూస్తారు. బేసిక్ గా అయితే మన క్యాలిక్యులేషన్ ప్రకారం అయితే యాక్చువల్ గా అది ఎంత 5 రూపీస్ ప్రాఫిట్. 15 రూపాయలకు కొన్నా 20 రూపాయలకు అమ్మేస్తాం, 5 రూపీస్ ప్రాఫిట్. అట్లా ఉంటది. ఓకే అన్న, థ్యాంక్ యూ. సో డిమాట్ కి అయితే మీరు జీరోదాకి వెళ్ళిపోవచ్చు ఓన్లీ డెలివరీ కోసం అయితే. ఒకవేళ మ్యూచువల్ ఫండ్స్ తీసుకోవాలనుకుంటే పేటిఎం మనీ నా సజెషన్, ఎందుకంటే అది ఈజీగా ఉంది, ప్లస్ ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంది, బాగుంది. లేదు అంటే ఏ కంపెనీ మ్యూచువల్ ఫండ్ కొంటే ఆ కంపెనీ సైట్ లో కూడా వెళ్ళిపోయి కొనొచ్చు. ఓకే, సో అదొకటి. జీరోదాలో ఉన్న ఫెసిలిటీ ఒకటి, మిగతా ఏ బ్రోకర్ దగ్గర లేని ఒకటి ఉన్నది ఫెసిలిటీ వాళ్ళ దగ్గర. అదేంటంటే నార్మల్ గా మీరు ఒక షేరు 50 రూపాయల మీద ట్రేడ్ అవుతుంది, దాన్ని 55 రూపాయలు కొనాలనుకుంటున్నారు, కానీ అది ఎప్పుడు వస్తుందో తెలియదు ఎవరికి. ఓకే, ఎప్పుడు 55 రూపాయలకు వస్తే తెలియదు, కానీ అలా అని మానిటర్ చేసుకుంటూ కూర్చోలేము. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే వేరే బ్రోకర్లు అందరూ ఏం చేయాలంటే ఆ 55 రూపాయలకు టార్గెట్ పెట్టేసి వదిలేసేయాలి దాన్ని. సాయంత్రానికి ఏమవుతుందంటే ఆర్డర్ క్యాన్సిల్ అయిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ పెట్టుకోవాలి, అట్లా వచ్చిన దాకా వెయిట్ చేయాలి, లేదా అలర్ట్ పెట్టుకోవాలి. సో జీరోదాలో ఒక ఆప్షన్ ఏంటంటే జీటీటీ అన్నది, గుడ్ టిల్ ట్రేడ్ అని. ఓకే, అంటే మీరు ఒకసారి 55 రూపాయలను పెడితే వాడు 1 year వరకు ఎప్పుడు 55 రూపాయలు వచ్చినా మీకు కొనేస్తారు. ఈ ఫెసిలిటీ జీరోదాలు తప్ప ఎవరి దగ్గర లేదు. నాకు మొన్న 3-4 దగ్గర అయినా అట్లా నేను రేట్కి పడిపోయినాయి, టకా పడిపోయినప్పుడు. సో మనం లేకున్నా కూడా ఆటోమేటిక్ గా ఎగ్జిక్యూట్ అయిపోతాయి. అది మనం మార్చుకోవచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్ అది ఇంకా పడుతుందని మనం తెలుసుకోవాలి అనుకున్నది మార్చేయచ్చు కదా ఇమీడియట్. ఎనీ టైం చేంజ్ చేసుకోవచ్చు దాన్ని. తర్వాత ఒక సజెషన్, చెప్పండి. లేదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ లేదు హ్యాండ్ లో, కెన్ వి గో ఫర్ లోన్ లో తీసుకొని బై చేయొచ్చు స్టాక్స్? ఇస్ ఇట్ గుడ్ ఆప్షన్ ఆర్ నాట్? దానికి యాక్చువల్ గా అయితే ఫస్ట్ నేను చెప్పేది అయితే నో. కాకపోతే సబ్జెక్టు మీ రిస్క్ కెపాసిటీ. సపోజ్ ఈ 10 లక్షలు పోయినా అనుకోండి, మీకు ఇంపాక్ట్ ఎంత? అంటే బ్యాంక్ అయిపోతారా మీరు? అది చూసుకోవాలి. అట్లాంటప్పుడు తీసుకో. ఒకవేళ నేను ఒక 5 లక్షలు తీసుకొచ్చి పెట్టాను అనుకున్నా కూడా నేను కట్టుకోగలను అనుకున్నా, అంటే పోతాయని కాదు, బట్ దిస్ ఇస్ అంటే మీరు 5 లక్షలు పెట్టి తీసుకుంటే అది జీరో అవడం అంటే ఉండదు ఫస్ట్ థింగ్. అంటే ఏదైనా బ్యాడ్ స్టాక్ పట్టుకుంటే తప్ప జీరో అవడం అంటే ఉండదు. మంచి స్టాక్స్ కొంటే ఉంటది, కాకపోతే షార్ట్ టర్మ్ లో లాస్ చూపిస్తుంది, బట్ లాంగ్ టర్మ్ లో ప్రాఫిట్ చూపిస్తుంది. అలా రిస్క్ తీసుకుంటాను అంటే లోన్కి వెళ్ళిపోండి, బట్ ఏ లోన్ తీసుకున్నా కూడా మనం రోడ్డు మీద పడకూడదు, అది చూసుకుంటే చాలు. నేనైతే బేసిక్ గా అయితే వెల్విషర్ గా నేను చెప్పేది ఏంటంటే నో. నీకు అంటే ఈఎంఐ కట్టుకుంటుంటే బాధ అయిపోతుంది బాసు. ఈ రోజు బానే ఉంటది, ఈఎంఐ కట్టేటప్పుడు ఇంకా ఎన్ని రోజులు తీర్చాలరా అనిపిస్తుంటది. సపోజ్ మన పైసలే అనుకోండి, సరళేగా వచ్చినప్పుడు చూద్దాం తీయనట్టు ఉంటది. మైండ్ సైకాలజీ అన్న, అంతే బేసిక్ గా. ఎందుకంటే నాకే ఎక్స్పీరియన్స్, ఇందాక అన్నారు కదా ఒకటే స్టాక్ లో పెడతారు లాస్ అవుతారని, దాని ఎగ్జాంపుల్ నేనే. అంటే నేను 2-3 స్టాక్లో పెట్టాను, నేను పెట్టిన దాంట్లో 80% లాస్ వెళ్ళిపోయింది. అది రికవర్ కూడా అయ్యే ఛాన్స్ లేదు నాకు. కొన్ని స్టాక్స్ అయితే షట్ డౌన్ అయిపోయింది కంపెనీస్. కరెక్ట్. బేసిక్ గా ఒకటే బదర్, ఫస్ట్ ఇప్పుడు మీ స్మాల్ ఇన్వెస్టర్ అయితే ఓకే, అంటే ఏ రీసెర్చ్ లేకుండా చేసుకోవాలి నేను అనుకుంటే ఒకటి సింపుల్ రూల్స్ ఆర్, ఫస్ట్ ఏం చేయండి అంటే ఈ స్టెప్స్ తీసుకోండి మీరు. ఓకే, ఫస్ట్ ఏం చేయండి అంటే నిఫ్టీ 50లోకి వెళ్ళిపోండి. ఫస్ట్ 50 స్టాక్స్ ఉంటాయి, అందులో 10 స్టాక్స్ ని ఫిల్టర్ చేయండి ఫస్ట్. ఓకే, 10 స్టాక్స్ ని ఫిల్టర్ చేసి ఆ స్టాక్స్ లోంచి ఒక బాగా రీసెర్చ్ చేసుకొని బాగా నచ్చినవి, కొన్నిసార్లు సెంటిమెంట్ బాగుంటది, కొంతమంది ఇష్టం ఉంటుంది, నాకు ఈ కంపెనీ అంటే చాలా ఇష్టం, నేను షేర్ హోల్డర్ అవ్వాలనుకుంటా, అది బాగుంటే బాగానే ఉంటది. ఒక్కోసారి ఏమవుతుందంటే రెట్ కూడా కొడుతుంది, మన ఏమంటారు సెంటిమెంట్ దెబ్బ అయిపోతుంది. ఆ 5 స్టాక్స్ లో ఒక్కొక్క స్టాక్ కొనుక్కోండి. ఓకే, డైలీ ఏం చేయండి అంటే లేకపోతే ఒక టార్గెట్ రేట్ పెట్టుకోండి, ఈ రేట్ వస్తే కొనుక్కుంటాను అనేది పెట్టుకొని
ఒక స్టాక్ కొనుక్కోండి, ఆ స్టాక్ కంటే 2% పైకి పోయింది అనుకోండి, అంటే ఆ స్టాక్ పైకి వెళ్ళిపోతుంది అనుకోండి, వదిలేసేయండి దాన్ని, అక్కడికి వదిలేసేయండి. సపోజ్ అది రిటర్న్ కొడతా ఉంది అనుకోండి, అంటే 2% 3% పడిపోతా ఉంది అనుకోండి, ఎందుకు పడుతుందో చూడండి ఫస్ట్. మామూలుగా అప్ టు 5% కరెక్షన్ ఈజ్ నార్మల్ ఎనీవేర్ ఇన్ ద మార్కెట్, స్టాక్ మార్కెట్. 5 to 10% వరకు కూడా మనం నార్మల్ కింద తీసుకోవచ్చు. 30, 20, 30, 40% పడిపోతుంది అంటే సంథింగ్ ఏదో ప్రాబ్లం. లేదు ఫండమెంటల్ గా సూపర్ ఉన్న కంపెనీ కూడా పడిపోతుంది అంటే దానికి రీజన్స్ చూసి, ఒకవేళ నిజంగా ఇది చాలా ఫండమెంటల్ స్ట్రాంగ్ కంపెనీ బట్ ఎందుకు పడుతుంది అనే ఒక రీజన్ లేనప్పుడు కొన్నిసార్లు పడేస్తారు అక్కడ. ఎస్పెషల్లీ యూసీ ఐటీసీ. ఓకే, ఫండమెంటల్ చాలా స్ట్రాంగ్ కంపెనీ, బిజినెస్ మస్తు ఉంది, అన్ని ఉన్నాయి, కానీ దానికి కావాలని పడేస్తుంది. ఎప్పుడో ఒక రోజు రాత్రి లేపుతారు దాన్ని. సో అలాంటి కంపెనీస్ ని అబ్జర్వ్ చేసి ఐదర్ ఎగ్జిట్ చేసుకోవాలి, లేకపోతే యాడ్ చేసుకోవాలి. ఇక ఇప్పుడు సపోజ్ మీరు ఏ కంపెనీ చేస్తారు కదా? నేను హెచ్ఐఎల్ అండి. హెచ్ఐఎల్, ఓకే. ఎనీబడి టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ కానీ ఉన్నారా? సో టీసీఎస్ గురించి మీకు బాగా నాలెడ్జ్, సపోజ్ టీసీఎస్ లో జాబ్ చేస్తున్నారు, టీసీఎస్ లో నాలెడ్జ్, ఓకే, టీసీఎస్ గురించి మీకు తెలుసు, ఈ కంపెనీ ఎలా ఉంది, గ్రోత్ ఎలా ఉంది అంటే మీరు దగ్గర నుంచి చూస్తుంటారు. సో యూ హ్యావ్ అ బెటర్ విజిబిలిటీ, టీసీఎస్ బాగుంది, ఫర్దర్ గా అప్పుడు నువ్వు అలా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటావు. సో ఒకేసారి కాకుండా ఇన్స్టాల్మెంట్లలో చేసుకోవచ్చు. ఓకే, సో కాకపోతే ఏంటంటే మీరు పార్ట్ టైం ఇన్వెస్టర్ అయితే టాప్ 10 కంపెనీస్ తీసుకోండి. అయితే ఇక్కడ రేట్లు ఎక్కువ ఉంటాయి. టాప్ 10 కంపెనీస్ గుర్తు పెట్టుకోండి, రేట్లు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడంటే తగ్గినాయి కానీ నార్మల్గా అయితే ఎక్కువ ఉంటాయి, కానీ అవే మంచి రిజల్ట్స్ ఇస్తాయి. 12 to 16%, 30% ఇచ్చిన కంపెనీస్ కూడా యావరేజ్ గా అయితే 12%, 13% ఇస్తారు ఏ కంపెనీ అయినా. మీరు అది చూసుకుంటే ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. చెప్పండి. ఒక ఫండమెంటల్ భయ్య, ఇప్పుడు లోన్ తీసుకుంటాము అనేది అసలు సజెస్టబుల్ కాదు. కాకపోతే ఒక ఫ్యాక్టర్ ఉంది. స్టాక్ మార్కెట్ 2008 లో కూడా చాలా వర్స్ట్ సిచ్యువేషన్ లో పడిపోయింది. మళ్ళీ అక్కడి నుంచి అది బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ పైకి వచ్చింది. సో మీరేంటంటే మీ ఇన్వెస్ట్మెంట్, ఇఫ్ యు ఆర్ పుట్టింగ్ ఇట్ ఇన్ అ వెరీ గుడ్ స్టాక్స్, ఫండమెంటలీ చాలా స్ట్రాంగ్, ఇలాంటి స్టాక్స్ లో పెట్టారు, ఇదిగో ఇలాంటి కరోనా వైరస్ లాంటి ఒక ఎఫెక్ట్ వచ్చింది, మీ పోర్ట్ఫోలియో అనేది ₹1,00,000 దగ్గర నుంచి దాదాపుగా 40,000కి వెళ్ళిపోతుంది. అలాంటి టైంలో మీరు పానిక్ అయిపోయి అమ్మేశారు అనుకోండి, దెన్ దెర్ ఇస్ నో పాయింట్. అలాంటి వాళ్ళ కోసం అయితే మాత్రం మీరు స్టాక్ మార్కెట్ లోకి ఇన్వెస్ట్మెంట్ వెళ్ళకపోవటమే నయం. ఎందుకంటే మీరు అంటే లోన్ తీసుకెళ్లి మరీ పెడుతున్నారు కాబట్టి మళ్ళీ ఆ లోన్ కి వడ్డీ కట్టాల్సి ఉంటుంది, ప్లస్ మీ లాస్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకసారి మార్కెట్ ని మనం ఎటువంటి దాన్ని మనం ప్రెడిక్ట్ చేయలేము. ఇవాళ పడిపోయింది, ఇది బాటమ్ అయిపోయింది అని మనం అనుకోవటానికి లేదు. ఎందుకంటే దెర్ ఆర్ మల్టిపుల్ ఎకానమికల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అండ్ పీపుల్ ఆర్ సజెస్టింగ్ దెర్ ఇస్ అ పాసిబుల్ రెసెషన్. సో ఇట్ మైట్ గో ఫర్దర్ డౌన్. అండ్ అరే ఇప్పుడు బాటమ్ అయిపోయిందని కొన్నాను, మళ్ళీ ఇంకా కిందకి వెళ్ళింది అంటే మీ రిస్క్ ఎపిటైట్ ఎంత వరకు ఉంది, మీరు రిస్క్ ఎంత వరకు తీసుకోగలరు, మీరు పానిక్ అవ్వకుండా ఉండగలరా, అంత స్ట్రాంగ్ మెంటాలిటీ, విల్ పవర్ ఉంటేనే మీరు మళ్ళీ మంచి స్టాక్స్ తీసుకుంటేనే, అంటే ప్రొవైడెడ్ దీస్ కండిషన్స్, దెన్ యూ షుడ్ గో ఫర్ లోన్, ఆర్ ఎల్స్ అసలు బెటర్ స్టే అవే. వంశీ చెప్పిన పాయింట్ వ్యాలిడ్. నేను 1,80,000 ఇన్వెస్ట్ చేశాను అరౌండ్ 2.5 years బ్యాక్. అంటే హైలో ఉన్నప్పుడు కొన్నాను. ఈ రోజు అది 25,000 లో ఉంది. అది ఇంకా అమ్మలేదు. నేను అమిరా ఏ రాదు, ఉచ్చిరా ఏ రాకూడదు పరిస్థితిలో. అంటే డిపెండ్స్ బ్రదర్ ఏ షేర్ లో ఉన్నది, ఏ షేర్ ని బట్టి. అది ఏ షేర్, అదే సెకండ్ పాయింట్, ఏ షేర్స్ అనేది. ట్రూ. ఇప్పుడు అదే మీరు టీసీఎస్ లో ఉన్నారు అనుకోండి, కళ్ళు మూసుకొని తడిగుడ్డు వేసుకొని పడుకోండి చెప్తాను. అగ్రీ. టాప్ 50 షేర్స్ ఇండియాలో అది ఎప్పుడైనా రిజల్ట్ వస్తాయి. స్టిల్ ఇప్పుడు ఐటీసీ కూడా ఉంది చూడండి. ఐటీసీలో మీరు ఈ సిచ్యువేషన్ నాకు ఐటీసీకి వచ్చింది. నేను ఐటీసీని అరే పడిపోతుంది కొంటూనే ఉన్నాను. ఇప్పుడు 150కి వచ్చింది. అది ఒక్క షేర్ నేను కొన్నది కూడా ఎన్ని, వల్ల పెద్ద కుప్పలు కూడా కాదు, 1, 2 ఆహా 200కి వచ్చి సంకలు గుద్దుకున్నా, అబ్బా 200కి వచ్చింది, మళ్ళీ 215 పోయింది, ఇలా 150కి వచ్చింది. అది కాకపోతే ఐటీసీ ఎక్కడికి పోదన్నా, జీరో అయ్యే ఛాన్సే లేదు ఐటీసీ. ఎందుకంటే బేసిక్ ఇంకోటి ఏం తెలుసా, ఈ గవర్నమెంట్ కంపెనీస్ ఉంటుంది సార్ అండి, ఈ గవర్నమెంట్ కంపెనీస్ ఎన్టీపీసీ,
పవర్ గ్రిడ్, ఓఎన్జిసి, గెయిల్ ఇవి ఉంటాయి చూసారా, వీటి రేస్ చాలా తక్కువ ఉంటది, 20 రూపాయలు 30 రూపాయలు. కానీ ఎంత ఆదాయం వస్తుంది తెలుసా వాటి మీద, వోంట్ బిలీవ్ ఇట్. వాళ్ళు ఇచ్చే డివిడెండ్ ఏ కంపెనీ ఇవ్వదు, పెద్ద కంపెనీస్ ఎవరు ఇవ్వరు. మీరు ఒకటి చూసుకోండి, మార్కెట్ క్యాపిటలైజేషన్ చూసుకుంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం నంబర్ 1 ఇస్ రిలయన్స్ అండ్ నంబర్ 2 ఇస్ యువర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒక్కదాన్ని తీసుకుంటే కొన్ని వందల వేల షేర్లు దాని కిందకి వెళ్ళిపోతాయి. సో అట్లాంటి హెచ్డిఎఫ్సి బ్యాంకు 1200 1300 దగ్గర నుంచి ఇవాళ 900 దగ్గర ఎక్కడో ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు హెచ్డిఎఫ్సి పడిపోయింది అంటే ఇక ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుంటుపడిపోయింది అన్నట్టు. ఇక బ్యాంకింగ్ మనకి వెబెక్స్ మీటింగులు ఉండవు, సాఫ్ట్వేర్ ఉండదు, మళ్ళీ పోయి వ్యవసాయం చేసుకోవాల్సిందే మనం. అట్లాంటి వాటిల్లోకి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే మీకేంటంటే మీరు చూసుంటే ఎంత ఇట్లాంటి దరిద్రపు సిచ్యువేషన్ అయినా కానీ 20-30% మాక్సిమం 40% పడుద్ది. కానీ మీలాగా 1,80,000 కాస్త 20,000 అయిపోయి అంత కిందకైతే రావు. సో ఇలాంటి షేర్స్ లో అందులో ఒక్క దాంట్లో కూడా కాదండి. ఇప్పుడు ఎందుకంటే ఎస్ బ్యాంక్ ఒకనొక టైంలో అలాంటి ఒక మంచి స్టాక్ 430 దాకా పోయింది అది. ఇవాళ చూస్తే మీరు మళ్ళీ అది 4 రూపాయలు టార్గెట్, దాని రేట్ 4 రూపాయలు టార్గెట్. నెక్స్ట్ ఎస్ బ్యాంక్ 4 రూపీస్ టార్గెట్. అలాంటివి అంటే ఇప్పుడు మీరు ఒకదాన్ని నమ్ముకోకూడదు, మల్టిపుల్ స్టాక్స్ ని తీసుకుని హిందుస్థాన్ యూనిలివర్, మీరు పొద్దున్నే లేచిన దగ్గర నుంచి వాడే టీ పొడి దగ్గర నుంచి యాక్స్ స్ప్రే వరకు అన్ని హిందుస్థాన్ యూనిలివర్ ఉంది. అట్లాంటి హిందుస్థాన్ యూనిలివర్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంకులు, ఇన్ఫోసిస్ లేకపోతే టీసీఎస్, డిఫరెంట్ సెక్టర్స్, ఒకే సెక్టర్ లో కాకుండా డిఫరెంట్ సెక్టర్ లోకి మార్కెట్ లీడర్స్ ఏవైతే ఉన్నాయో వాటి తీసుకుని రీసెర్చ్ చేసుకుని కరెక్ట్ వాల్యూ దగ్గర కరెక్ట్ ప్రైస్ దగ్గర కొనుక్కుని అందులోనూ స్మాల్ ఇన్వెస్ట్మెంట్స్ లాగా తీసుకుంటూ వెళ్తే మీకు ప్రాబ్లం ఉండదండి. సో లాస్ట్ క్వశ్చన్, సారీ టైం అవుతుంది, నెక్స్ట్ సెషన్ ఉంది మళ్ళీ 6 o'clock మనతోటి. లాస్ట్ ఎఫ్ఓఎన్, వాట్ డు యు మీన్ బై ఎఫ్ఓఎన్ అని చెప్పేసి విక్రమ్ అడిగారు. ఎఫ్&ఓ యాక్చువల్ గా ఎఫ్&ఓ అది నాకు కూడా తెలియదు, నేను కనుక్కొని చెప్పాలి. అది ఎయిర్ కట్ అంటే ఎయిర్ కట్ మార్జిన్. ఫ్యూచర్ అండ్ ఆప్షన్ అనేది చాలా రిస్కీ యాక్చువల్ గా. అదేంటంటే మనం ఎవ్రీ మంత్ ఎండ్ ఒక టార్గెట్ ఉంటుంది, అది 24th 25th ఏదో ఉంటుంది. ఆ డేట్ కి ఈ స్టాక్ ఎంత రేట్ కి వెళ్తాయని మనం ప్రిడిక్ట్ చేసి టార్గెట్ చేస్తాం. లాస్ట్ థర్స్డే ఆఫ్ మంత్ అది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు షేర్ 10 రూపీస్ ఉంది, మనం అయితే ఈ షేర్ మంత్ ఎండ్ కి ఆ సో డేట్ కి 12 రూపీస్ వెళ్తాయని ప్రిడిక్ట్ చేయొచ్చు, లేదా 8 కి వెళ్తాయని ప్రిడిక్ట్ చేయొచ్చు. మనం ప్రిడిక్ట్ చేసిన అమౌంట్ కనుక హిట్ అయితే అంటే దాన్ని బట్టి మనకి ప్రాఫిట్ వస్తుంది. కానీ ఇది చాలా హై రిస్క్ ఎఫ్&ఓ అనేది, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. హై మార్జిన్ కావాలి అంటే టేక్ ఎస్బీఐ 3,000 షేర్లు మీద ఇన్వెస్ట్ చేస్తున్నట్టు ఒకటేసారి. 3,000 షేర్స్ కొంటే ఎంత లాభం వస్తుంది, ఎంత లాస్ వస్తుంది అనేది. విక్రమ్ ఉన్నాడు, విక్రమ్ ఏదో విక్రమ్ విజయ్ చెప్పండి సార్. యాక్చువల్గా నా క్వశ్చన్ ఏంటంటే ఎయిర్ కట్. సో ఎయిర్ కట్ 12.5% మెన్షన్ చేశారు. ఓకే, సో ఆ ఎయిర్ కట్ యాక్చువల్గా ఏంటది, ఏం సిగ్నిఫికెంట్ అది తెలియదన్నా నేను కూడా ఊరికి. స్టాక్ మనం స్టాక్ కొన్నప్పుడు మార్జిన్ రిపోర్ట్ అనేది ఒకటి సెండ్ చేస్తారు కదా. ఓకే. సో అందులో ఎయిర్ కట్ 12.5% మెన్షన్ చేశారు. అది ఏంది అసలు, ఏం రిప్రజెంట్ చేస్తుంది? తెలియదు బ్రదర్, నేను కూడా కనుక్కోవాలి, నేను కూడా తెలియదు స్వయంగా చెప్పాలంటే. యాక్చువల్గా బేసిక్ ఏంటంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు మన దగ్గర మార్జిన్ పట్టుకుంటారు వాళ్ళు. ఓకే, ₹1,00,000 నుంచి 2,00,000 వరకు మార్జిన్ బ్లాక్ చేసి పెడతారు. అంటే మనం లాస్ వచ్చినా కూడా వాడు రిస్క్ లో పడకుండా, అంటే ఇప్పుడు సపోజ్ ₹1,00,000 మార్జిన్ పట్టుకున్నాడంటే అది లాస్ 80,000 అయ్యే వరకు వెయిట్ చేస్తాడు. ఆ కాంట్రాక్ట్ అట్లే కంటిన్యూ చేస్తాడు ఎఫ్&ఓ. ఒక్కసారికి 80,000 దాటింది అనుకో స్క్వేర్ ఆఫ్ అమ్మేస్తాడు అనమాట. మనం ఆ లోపే ప్రాఫిట్ లాస్ తీసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే వాడు ఆటోమేటిక్ గా స్క్వేర్ ఆఫ్ చేస్తాడు. ఎందుకంటే రిస్క్ తీసుకున్నాడు అంటే మనం 0 చేయలేడు, 100% 0 చేయలేడు.
80% ఆఫ్ మార్జిన్ అవ్వే వరకే క్యాన్సిల్ చేస్తాడు. ఇప్పుడు యాక్చువల్గా సెబీ రూల్స్ ప్రకారం అవి చేంజ్ చేశారు. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఈరోజు సెబీ రూల్స్ ఏంటంటే రేపటి నుంచి ఇంతకుముందు 10 రూపాయలు ఉంటే 100 రూపాయలు ఇన్వెస్ట్ చేయొచ్చు మార్కెట్లో, ఇప్పుడు 20 రూపాయలు ఉంటే 100 రూపాయలు చేయొచ్చు. తర్వాత నెక్స్ట్ 1 వీక్ లో 40 రూపాయలు ఉంటే 100 రూపాయలు ఇన్వెస్ట్ చేయొచ్చు, తర్వాత దాన్ని 60 రూపాయలు ఉంటేనే 100 రూపాయలు ఇన్వెస్ట్ చేయొచ్చు. అట్లా చేంజెస్ పెట్టారు అనమాట డేట్స్ ప్రకారం. అంటే ఏమవుతుందంటే 10 రూపాయలు ఉంటే నేను 10 రూపాయల షేర్లు 100 కొనేయచ్చు మనం డైరెక్ట్. ఇప్పుడు అట్లా తగ్గించారనమాట. అంటే వాళ్ళకి ఏంటంటే కెపాసిటీని తగ్గిస్తున్నారు, అంటే ట్రాన్సాక్షన్స్ తగ్గించేసి మార్కెట్ పడకుండా చూస్తున్నారు. సో దానికోసం ఈ మార్జిన్ మెయింటైన్ చేస్తారు. దానికి సంబంధించింది హెయిర్ కట్ కూడా. నాకు తెలిసి హెయిర్ కట్ ఏంటంటే వాడు కొంత పెట్టుకునే మార్జిన్ అనమాట. అది ఆ మార్జిన్ దాటకుండా చూసుకుంటాడు లాస్ట్. ఓకే ఇన్వెస్ట్ అన్న ఒక్కసారి నేను ఒక లింక్ ఇచ్చాను, ఒకసారి ఓపెన్ చేయనా, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది 1 minute లో జస్ట్ చూపిస్తాను. నాకు పంపించారా? ఒక్క నిమిషం. నేను పంపించాను. ఓకే, నేను ఒక లింక్ పంపించాను. నేను ఇది అతన్ని ఫాలో అవుతాను. మీరు ఆయన ఒక యాప్ డిజైన్ చేసి ఇచ్చాడు అనమాట. ఏదైనా కంపెనీ జస్ట్ నేమ్ ఎంటర్ చేసిస్తే దాని పుట్టు పూర్వతరాన్ని సింగిల్ స్క్రీన్ లో పెట్టేశాడు. చాలా బాగుంది. యూ కెన్ డూ దట్. రీసెర్చ్ చేసుకోవడానికి చాలా బాగుంది. This should be the last thing. Okay. Yes. 1 minute చెప్పేసి మీకు ఫర్దర్ గా ఏమైనా కావాలంటే ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ లో క్వశ్చన్స్ అడగండి అన్న. షేర్స్ గురించి కావాలని ఏదన్నా నాకు తెలిసినవన్నీ చెప్తాను నేను మ్యాక్సిమం. ఇదే టిక్కర్ అని ఒకసారి హెచ్డిఎఫ్సి అని కొట్టాలి. హెచ్డిఎఫ్సి టైప్ చేయండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ లిమిటెడ్ సెలెక్ట్ చేసుకోండి. ఒకటి నా సిన్సియర్ సజెషన్ ఏంటంటే, ఏ షేర్ అయితే పరిగెడుతుంటుందో భారీగా పెరుగుతుందో దాన్ని ముట్టుకోకండి. ఎస్పెషల్లీ ఎగ్జాంపుల్ ఏంటంటే ఐఆర్సిటిసి మీరు చూసారా, అది 690 ఎంతకో వచ్చింది. అది ఇట్ వెంట్ అప్ టు 1930. ఎప్పుడైతే అట్లా డబల్ త్రిబుల్ ఒకేసారి అయిందంటే దాన్ని ముట్టుకోకండి, అసలు టచ్ కూడా చేయండి. పడిపోతుంది పెరిగిపోతుంది మనం దొరకమేమో అనుకుంటే మాత్రం ఎప్పుడైతే తప్పదు. గ్యారంటీగా ఇరికిస్తారు మనల్ని, ట్రాప్ చేస్తారు. ఎస్ బ్యాంక్ కూడా రియల్ గా మన గ్రూప్ లో కూడా ట్రాక్ చేశాం మేము. అందరు ట్రాప్ అయిపోయారు, మొత్తం ట్రాప్ అయిపోయారు ఎస్ బ్యాంక్ లో. మార్కెట్ అసలు రిజల్ట్స్ భయంకరమైన లాస్ లో పోస్ట్ చేసినా కూడా అది 2 days డబల్ అయింది. అంటే 2 days లో 4 times అయింది. 25 రూపాయలు ఉన్న షేరు 80 రూపాయలకు పోయింది. మళ్ళీ అట్లనే పడిపోయి ఇప్పుడు 50 రూపాయలకు వచ్చింది. సో 80 రూపాయలు ఎవరైనా కొన్నారో వాళ్ళందరూ ట్రాప్ అయిపోతారు. సో ట్రాప్ చేస్తారు. ఇవి బేసిక్ గా ఇందాక అడిగిన పిఈ రేషియోలు, తర్వాత ఫేస్ వాల్యూ, డివిడెండ్. ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్ ఈ లింక్ తీసుకుంటే మీకు సింగిల్ స్క్రీన్ లో తెలిసిపోతుంది. ఓకే, దాని క్యాపిటలైజేషన్, మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంత, అవన్నీ వస్తున్నాయి. తర్వాత ఈ అప్లికేషన్ క్రియేట్ చేసిన రాంజల్ కామ్రాన్ అంటారు. వీడియోస్ ఫాలో అయితే మీకు ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు, ఫండమెంటల్ గా ఎలా ఇన్వెస్ట్ చేయాలనేది కొన్ని గుడ్ ఐడియాస్ ఇస్తాడు. మీరు అది చూడండి వీడియోస్. ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు ఏంటంటే వాట్ బుక్స్ నీడ్ టు హౌ టు గెట్ ద గెయిన్స్ ఆఫ్ బేసిక్ నాలెడ్జ్ ఆన్ స్టాక్స్. ఫస్ట్ నేను ఒకటి చార్ట్ విండోలో టైప్ చేస్తున్నాను, డే ట్రేడర్. నేను ఒక అతన్ని ఫాలో అవుతాను, డే ట్రేడర్ తెలుగు అని చెప్పి ఒక ఛానల్ ఉంది. ఓకే, అతను ఏం చేశాడంటే మనకు బేసిక్స్ ఇచ్చాడు మొత్తం. అసలు వాట్ ఈస్ స్టాక్ మార్కెట్, వాట్ ఈస్ స్టాక్, ఎందుకు ట్రేడ్ చేస్తారు, ఎలా ట్రేడ్ చేస్తారు, ఎలా పెరుగుతుంది, ఎలా అమ్మాలి, దాని మొత్తం డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఆ వీడియోస్ చూసారంటే మీకు స్టాక్ మార్కెట్ మీద బెస్ట్ ఐడియా వచ్చేస్తుంది. అన్ని తిప్పి కడితే 2 గంటల కంటే ఎక్కువ టైం పట్టదు. ఓకే, మీరు యూట్యూబ్ లో చెక్ చేసుకోండి దీన్ని. ఎవరండి విజయ్ గారు? కెన్ యు రిపీట్? ఎవరైనా? డే ట్రేడర్ తెలుగు. డే ట్రేడర్ తెలుగు. ఓకే ఓకే, చాట్ విండోలో పెట్టాను చూడండి, డే ట్రేడర్ తెలుగు. తర్వాత ఇంకొక అతను ఉన్నాడు, వెల్త్ క్రియేషన్ టిప్స్ అని చెప్పేసి కూడా ఒక అతను, ఎస్పీ రావ్ అని చెప్పి మన తెలుగు ఆయనే. వీళ్ళందరూ తెలుగు ఇస్తున్నాను నేను. ఎస్పీ రావ్ అని చెప్పేసి నేను ఫస్ట్ ఫాలో అయింది ఆయన అనమాట. ఆయన ద్వారానే నేను అసలు అంటే దీని గురించి ఆలోచించడం నేర్చుకున్నాను మొత్తం ఆయన ద్వారానే. ఈ ఇండెక్స్ ఫండ్స్ ఇవన్నీ ఆయన చెప్పినవి. సో ఈ రోజు కూడా ఒక లింక్ పేస్ట్ చేశాను ఇప్పుడే.
మార్కెట్ లో ఎలా ఎలా ప్రొసీడ్ అవ్వాలని చెప్పేసి ఆయన ఇప్పుడు ఈ మార్కెట్ లో ఎలా ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి కూడా వీడియో పెట్టాడు, చూడలేదు ఇక్కడ లింక్ ఇచ్చాను అందరికి. తర్వాత ఇంకొకటి వచ్చేసి మీకు మనోజ్ కుమార్ జైన్ అని ఉంటాడు, మనోజ్ కుమార్ జైన్, తర్వాత ప్రాంజల్ కామ్రా, తర్వాత ఇంకొకటి వరుణ్ మల్హోత్రా. సో వీళ్ళందరి ఛానల్స్ అంటే అడ్డమైన ఇది ఇవ్వరు, వీళ్ళెవ్వరు ఏంటంటే మంచి ఫండమెంటల్స్ ఇస్తారు, అంటే ఎట్లా ఇన్వెస్ట్ చేసుకోవడానికి టెక్నిక్స్ చెప్తున్నారు. సో వీళ్ళని ఫాలో అయితే మీరు సేఫ్ గా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే భయ్యా, నాది ఒక సజెషన్ ఉంది. చెప్పనా. వెల్త్ ఫస్ట్ అని చెప్పేసి ఒక ఛానల్ ఉంది. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఏదన్నా వెల్త్ వెల్త్ ఫస్ట్ అనే ఒక ఛానల్ ఉంది. FUST FIST ఫస్ట్ ఓకే ఫస్ట్ ఓకే వెల్త్ ఫస్ట్ అని అతను he would only talk about blue chip stocks. He will not talk about any stock further. ఓన్లీ బ్లూ చిప్ స్టాక్స్ గురించి చెప్తారు అండ్ అనాలిసిస్ చెప్తారు ప్రతి స్టాక్ మీద. అండ్ హీ వుడ్ లీవ్ ఇట్ టు యూ టు బై వెదర్ యూ వాంట్ టు బై ఆర్ నాట్ అనేది. అండ్ చాలా వీడియోస్ ఉన్నాయి, అంటే కొన్ని గంటల తరబడి వీడియోస్ ఉన్నాయి, డీటెయిల్డ్ వీడియోస్ అబౌట్ స్టాక్ మార్కెట్. ఆయన దాంట్లో మొత్తం ప్లేలిస్ట్ లాగా చేసి మరీ పెట్టాడు. జీరోదాలో ఎలా ఆర్డర్స్ పెట్టాలి దగ్గర నుంచి ఒక్కొక్క ఆర్డర్ ఎలాంటిది, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఒక కంపెనీని ఎలా రీసెర్చ్ చేయాలి అనేది మాత్రం మీరు ప్రో క్యాపిటల్ అని చెప్పేసి ఇంకొకటి ఉంటుంది, ప్రో క్యాపిటల్ అని. అతను చెప్తాడు ఒక కంపెనీని ఎలా రీసెర్చ్ చేయాలి, ఏ విధంగా రీసెర్చ్ చేయాలి, మనంతట మనం ఎలా రీసెర్చ్ చేయాలి, ఏవి చూడాలి అనేది ప్రో క్యాపిటల్ చూస్తే తెలుస్తుంది. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే they won't simply tell you to follow this share, they would tell you how to do the analysis of this particular share. ఎలాంటివి వాళ్ళు ఎలాంటి అనాలిసిస్ ఛానల్లో చూపిస్తారు. నా సైడ్ నుంచి ఒక్క క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. టైం అవుట్ అవుతున్నట్టుంది. ఇప్పుడు మనం యాక్చువల్ గా LIC ఏదైతే పే చేస్తున్నామో దానిలో అంత బెనిఫిట్ అయితే ఏం కనిపించట్లేదు అంటిల్ అన్లెస్ సంథింగ్ హ్యాపెన్స్ టు ద పాలసీ హోల్డర్. సో అది ఆపేసి ఏదైతే మనం ప్రీమియం పే చేస్తున్నామో అది ఆపేసి బెటర్ టు ఇన్వెస్ట్ ఇన్ స్టాక్ మార్కెట్. సజెషన్ ఏంటి అసలు, అంటే దీన్ని ప్రొసీడ్ అవ్వాలా లేదా LIC కట్టడం అనేది? ఒకటి ఇప్పుడు సరెండర్ వాల్యూ అని ఉంటుంది సార్ ప్రతిదానికి పాలసీ. ఒకసారి స్టార్ట్ అయిందంటే 15 days తర్వాత సరెండర్ వాల్యూ పిక్చర్ లోకి వస్తుంది. ఎప్పుడు క్యాన్సిల్ చేసుకోవాలన్నా సరెండర్ వాల్యూ అని ఉంటుంది. సో దాన్ని బట్టి ఉంటుంది సార్, దాంట్లో మీరు ఎంత నష్టపోతున్నారో చూడండి. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ 5-6 years నుంచి LIC ప్రీమియం పే చేస్తున్నాను ఎవ్రీ ఇయర్ అరౌండ్ 20,000 ఎంతో. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో LIC ఏజెంట్ ఆయన అడుగుతుంటేనేమో సార్ మీరు వేస్ట్ మీరు తీసుకోవాలి, మీకు డబ్బులు ఏం రావు, మీకు 30% ఎంత వస్తుంది అంతే. భయ్యా ఒక విషయం చెప్తాను వినండి భయ్యా. చెప్పండి వంశీ. మీకు LIC అంత వేస్ట్ ఇంకొకటి లేదు ప్రపంచంలో, మై పర్సనల్ సజెషన్. ఎందుకంటే మా మామగారు LIC చేస్తుంటారు, నేను LIC పాలసీ ఇంతవరకు ఒకటి కూడా తీసుకోలేదు. రీజన్ బీయింగ్ ఏంటో తెలుసా, మీరు LIC బ్రోకర్ త్రూనే తీసుకోవాలి. మీరు తీసుకున్న ప్రతి పాలసీ మీద మీరు కట్టే ప్రతి ప్రీమియం నుంచి కనీసము 100 రూపీస్ ఆ ఏజెంట్, ఎంత మందిని అతను ఏజెంట్ ని జాయిన్ చేస్తాడో అంత ఆ ఏజెంట్ బాగుపడతాడు. అది వాళ్ళకి. అందుకనే దే వాంట్ యూ టు కంటిన్యూ టు బీ విత్ LIC. మీకైతే మీకు ప్రతి పాలసీకి ఏమవుతుందంటే ఫస్ట్ ఇయర్ లో మీకు అసలు ఎటువంటి వాల్యూ రాదు, సెకండ్ ఇయర్ లో ఎంతో 60% ఉంటుంది. 3 years నుంచి పెయిడ్ అప్ పాలసీ కింద అయిపోతాయి అన్నమాట. ప్రతి పాలసీ 3 years తర్వాత పెయిడ్ అప్ పాలసీ కిందకి వెళ్ళిపోతుంది. 5 years అంటున్నారు కాబట్టి మీరు ఎంత ఇన్వెస్ట్ చేశారో ఆ అమౌంట్ మీకు వెనక్కి వచ్చేస్తుంది. ఖచ్చితంగా 100% అమౌంట్ ప్రీమియం అమౌంట్ ఇవ్వాల్సిందే మీరు ఇఫ్ యూ విత్డ్రా. మీరు చాలా ఎక్కువ పే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే వాళ్ళకి. దేర్ ఇస్ నో ఆప్షన్. 5 years అయితే మాత్రం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. 100% ఆఫ్ యువర్ ప్రీమియం వుడ్ బి గివెన్ బ్యాక్ టు యూ బికాజ్ దే ఆర్ నాట్ ఇన్వెస్టింగ్ ఇన్ మార్కెట్. ఎందుకంటే నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. ఆయన చెప్పారు నాకు అమౌంట్ తీసుకుంటానంటే 30% ఎక్కువ రాజు వేస్ట్ అంటున్నాడు ఆయన. మీరు కరెక్ట్
hold I'm on. closing the session now. Okay. Yeah. I'm closing the So we session just now. have Yeah, sure. Okay, anyway, let's wrap up. అన్న గ్రూప్ లో పింక్ చేయండి, నేను చెప్తాను అది. కరెక్ట్ 30%. నేను 3,10,000 పే చేశాను అప్పటి వరకు. నాకు అతను 1 lakh ఇచ్చాడు. అదే అదంతా మిగతాది